ఏదైతే అవసరం ఉందో మీరే దయతోడు మీ దాసుని నిలబెట్టుకునండి. అవి మరి చాలా దూర ప్రాంతం నుండి వారిని క్షేమంగా నడిపించారు. మా అందరిని దర్శించి మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అట్లాగే మీరు స్త్రీలు ముందుకు వస్తే బాగుంటుందమ్మా. రండి, ముందు రండి, ముందు రండి, ముందు రండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో ఈరోజు ఈ ఫైర్ అండ్ గ్లోరీ సెమినార్కు, ఈ 2 దినాల ఫైర్ అండ్ గ్లోరీ సెమినార్కు మొదటి దినం విచ్చేసిన నా తోటి దైవజనులు, దైవ సేవకురాళ్లకు, అలాగే మమ్మలను ఈ 2 దినాలు మీ మధ్యలో ఈ ఫైర్ అండ్ గ్లోరీ సెమినార్లో దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు రెవరెండ్ పరిశుద్ధరావు అయ్య గారికి, పాస్టమ్మ గారికి, ఈ వలిగొండ మండల పాస్టర్స్ ఫెలోషిప్కి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మీ అందరికీ వందనాలు. అలాగే వేదికను అలంకరించిన మరి అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ప్రియమైనటువంటి దైవజనుడు, చిన్ననాటి నుండి అన్నయ్య అనే ప్రేమతో పిలవటానికి, మరి మేము మినిస్ట్రీలోనికి రావటానికి ముందు కొన్ని సంవత్సరాలు ఆ దైవజనుని దగ్గర ఉండటానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపాడు. దైవజనులు పాస్టర్ యెహోషువ అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దైవజనులు పరిశుద్ధరావు అన్నగారిని నేను చిన్ననాటి నుండి ఎరుగుదును. అంటే నేను 18వ సంవత్సరంలోనే నేను దేవుని యొక్క పరిచర్యకు పిలువబడ్డాను. నా 18వ ఏటే ప్రభు యొక్క మహా ఉన్నతమైనటువంటి పిలుపును నేను పొందుకొని, మరి యవన కాలములో ఆయన పరిచర్యలోనికి రావటానికి దేవుడు కృప చూపాడు. సో దైవజనులు చెప్పినట్టుగా మా ఆత్మీయ తండ్రి గారు, శిష్యుడు అనే దానికంటే కూడా ఆత్మీయ కుమారుణ్ణి, మనందరము శిష్యులము. ఎవరికి? యేసయ్యకి. హల్లెలూయా. సో ఆత్మీయ తండ్రి గారు బిషప్ ఎంఏ పాల్ గారికి, మరి మేమందరం కూడా ఆత్మీయ కుమారులం. మరి ఆయన యొక్క ఆత్మీయ నాయకత్వంలో మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి ఆయా ప్రాంతాల్లో ప్రభు పిలుపు మేరకు వెళ్ళటం జరిగింది. ఆ క్రమములో దైవజనులు ఇంచుమించు 26-27 సంవత్సరములు క్రితం దైవజనులు పరిశుద్ధరావు అయ్య గారిని, అమ్మగారిని దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో ఈ ప్రాంతానికి రావాలని ఒక ప్రత్యేకమైనటువంటి భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో మరి దేవుడు ఈ దినాన ఆయన మీ మధ్యలోనికి రావటానికి ఆయన ఎంతగానో కృపనిచ్చాడు. వాస్తవానికి నాతో పాటు అక్కడ ఫ్లయర్లో మరి ఇంకొక దైవజనుడు ఉన్నాడు, రెవరెండ్ డాక్టర్ పాల్ వరదరాజన్ గారు. హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. ఆయన మంచి దైవజనుడు. ఆయన కేజీఎఫ్ అనే ప్రాంతం, కర్ణాటక దగ్గర కేజీఎఫ్ అనే ప్రాంతంలో మంచి పరిచయం చేస్తున్నారు. ఆయన మా బైబిల్ కాలేజీలో కూడా వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. సో వాస్తవానికి ఆయన, నేను ఇరువురం కూడా ఇవాళ రేపు ఈ సెమినార్లో టీచ్ చేయాలి. మరి కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆయన రాలేకపోయారు. మరి నెక్స్ట్ టైం ప్రభుత్వం అయితే 2024లో మరలా మేము ఇరువురం కూడా మీ మధ్యలోనికి వస్తాం. సో ఏదేమైనప్పటికీ మరి ఈరోజు రేపు మీ మధ్యలో ఈ ఫైర్ అండ్ గ్లోరీ సెమినార్లో నిజంగా మీ అందరికీ ఆ బ్యాడ్జీలు పెట్టడం, మనందరం ఆ బ్యాడ్జీలు ధరించుకోవడం చూస్తుంటే మరి దైవజనులు పరిశుద్ధరావు అయ్య గారికి ఈ సెమినార్ పట్ల ఒక ప్రత్యేకమైన భారం, ఒక ప్రత్యేకమైనటువంటి భారాన్ని దేవుడు తన దాసునికి ఇచ్చాడు. మరి దైవజనులు చెప్పినట్లుగా మరి 2012 నుండి జస్ట్ నేను 1-2 నిమిషాలు మా పరిచయం ఇంట్రడక్షన్ చేసుకుని మరి శ్రేష్టమైన వాక్యములోకి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాను. మరి నా పేరు రెవరెండ్ డాక్టర్ బి శామ్ డానియల్ గారండి. మరి నాకు ఒక భార్య, 3 పిల్లలు. ఎందుకు నవ్వారు?
సో ఎందుకు ఆ మాట అన్నానో ఇవాళ రేపు కాన్ఫరెన్స్లో మీకు వాక్యం ద్వారా పూర్తిగా అర్థమగునుగాక. దేవుడు మాకు 3 బిడ్డలను ఇచ్చాడండి. ఆ 3 బిడ్డల్లో ఒక బాబు బిఎస్సి కంప్యూటర్స్ పూర్తి చేసుకుని బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాడు. తర్వాత 2 కమల పిల్లలు దేవుడు మాకు ఇచ్చాడు. వారు ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతూ ఉన్నారు. 2012లో ప్రభు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, సేవకులను వాక్యములో కట్టాలి, దేవుని సేవకులను శ్రేష్టమైనటువంటి వాక్యములో బిల్డ్ చేయాలి, నిర్మించాలి అన్న గొప్ప దర్శనాన్ని 2012లో ప్రభు మాకు ఇచ్చారండి. ఆ దర్శనముతో ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, రాయలసీమ, బెంగళూరు, బంగ్లాదేశ్ అనేక ప్రాంతాల్లో పాస్టర్స్ అండ్ లీడర్స్ సెమినార్స్, ఇలాంటి ఫైర్ అండ్ గ్లోరీ సెమినార్స్ కాన్ఫరెన్స్ని ఇంచుమించు 2000 మందికి పైగా సేవకులకు మరి శిక్షణ ఇవ్వటానికి లేదా ట్రైనింగ్ ఇవ్వటానికి దేవుడు కృప చూపాడు. అంత మాత్రమే కాదు, కోవిడ్ టైంలో ప్రభు మాకు ఇచ్చిన గొప్ప దర్శనం ఏంటంటే, ఒక బైబిల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయమని ప్రభు ఇచ్చారు. ఆ దర్శనం 2021లో AOI కింగ్డమ్ అపోస్తలిక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక బైబిల్ కాలేజీని మరి ప్రభు మాకు ఇచ్చిన దర్శనం అదొక భాగం. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంవత్సరం దైవ సేవకులకు వాక్యములో శిక్షణ ఇవ్వటానికి, వాక్యములో తర్ఫీదు ఇవ్వటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మరి కందుకూరులో బైబిల్ సెమినరీ చాలామంది దైవజనులు చేశారు. మరి ఒంగోలులో కూడా మరి క్లాసులు దేవుడు మహాకృపను బట్టి 1 year అక్కడ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. మరి నెక్స్ట్ మంత్ వాళ్ళకి అక్కడ గ్రాడ్యుయేషన్ జరగబోతుంది. అదే క్రమంలో 3వ బ్రాంచ్ బైబిల్ కాలేజీ గెద్దలూరులో కూడా ఈ యొక్క బైబిల్ కాలేజీని మరి ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు. అక్కడ రీసెంట్గా 40 మంది దైవజనులు అక్కడ మరి బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యారు. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు సేవకుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి భారాన్ని మా గుండెల్లో పెట్టాడు. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఒక్క దైవజనుడు ఇంచుమించు 1000 మంది విశ్వాసులతో సమానం అని చెప్పాడు. ఒక పాస్టర్ గారు కానీ, ఒక పాస్టమ్మ గారు కానీ ఇంచుమించుగా 1000 మంది విశ్వాసులతో సమానం అని చెప్పాడు. సాతానుడి యొక్క ముఖ్యమైనటువంటి టార్గెట్ ఏమిటి అంటే, సేవకుడు పడిపోయేటట్టు చేస్తాడు, సేవకురాలు పడిపోయేటట్టు చేస్తాడు, సేవకుడు సేవకురాలు బలహీనమయ్యేటట్టు చేస్తాడు. వాడి మెయిన్ టార్గెట్, మెయిన్ ఎయిమ్, మెయిన్ కాజ్, మెయిన్ పర్పస్ ఏంటంటే, సేవకుల మీద దాడి చేసినప్పుడు సంఘం ఆటోమేటిక్గా బలహీనమయ్యింది. సో వాడి యొక్క మెయిన్ గురి అన్నమాట అది. సో అందుకే సేవకులు వాడి దాడి నుండి తప్పించబడాలని, శ్రేష్టమైనటువంటి వాక్యములో వాళ్ళ జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘము కట్టబడాలన్న ఉద్దేశంతో మరి ఇలాంటి సెమినార్స్ని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. మరి దైవజనులు పరిశుద్ధ వై గారికి మా దర్శనాన్ని మేము పంచుకున్నప్పుడు ఆయన ఎప్పటి నుంచో రమ్మని ఆహ్వానించారు. సో కొన్ని అనివార్య కారణాలను బట్టి మరి పరిచర్య షెడ్యూల్ బట్టి చాలా టైట్గా ఉండటం బట్టి రాలేకపోయాం. ఈ సమయంలో ఇవాళ రేపు మీ మధ్యలో ఉండటానికి దేవుడు ఆయన ద్వారములు తెరిచాడు. సో దైవ సేవకుడుగా మేము ఈ 2 దినాలు మీ మధ్యలో ఉండటం ఎంతమందికి సంతోషం అండి? ఈ 2 దినాలు మీరు ఒక చిన్న సహాయం చేయాలి. ఆ చిన్న సహాయం ఏంటంటే, టయానికి నెంబర్ 1, టయానికి ఇది విశ్వాసుల సదస్సు కాదు, కేవలం పాస్టర్స్ అండ్ లీడర్స్ అండ్ దైవ సేవకులు, సేవకురాండ్రి యొక్క సదస్సు కనుక టయానికి మీరు 10 గంటలకి కాన్ఫరెన్స్ సెమినార్ స్టార్ట్ అంటే 10కే రావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఈ యొక్క ఫైర్ అండ్ గ్లోరీ ఈ సెమినార్కి మరి ఎవరైతే దూరంగా ఉన్నారో వారిని రేపటి దినానికి కూడా తీసుకురావడానికి మీరు ప్రయత్నము చేయాలి. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, నా రిక్వెస్ట్ మీ నుండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాటలైతే సేవకులంగా మనతో మాట్లాడుతున్నాడో, కొన్నిసార్లు ఆయన వాక్యం ద్వారా గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు, దిద్దుతాడు.
సో పాస్టర్ గారు ఏంటి ఇలాగా కఠినంగా చెప్పాడు అని ఎవరు కూడా దయచేసి అన్యగా మీరు భావించొద్దు. సంఘానికి మనం హెచ్చరికలు ఇస్తాం, గద్దింపులు ఇస్తాం, ఖండింపులు ఇస్తాం, సంఘాన్ని మనం దిద్దుతాం. అవునా కదా? చెప్పండి, అవునా కదా? మరి అదే సమయంలో సేవకులమైన మనకు కూడా హెచ్చరికలు, గద్దింపులు, ఖండింపులు, దిద్దుబాటు అవసరమా లేదా? చాలా అవసరం అన్నారు ఎవరో. చాలా అవసరం అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఆమేన్. ఇంకొక మాట ఏంటంటే, సంఘాన్ని మనం పశ్చాత్తాపడండి 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 అని చెప్తాం. మరి ఈ 2 దినాలు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏ మాటలైతే మనకు అందిస్తున్నాడు తన సేవకుని ద్వారా, పశ్చాత్తాపడాల్సిన విషయాల్లో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సరిచేయబడాల్సిన విషయాల్లో ఖచ్చితంగా మనము మార్చుకోవాల్సిన విషయాల్లో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? రైట్. ఉన్న స్థలంలో ఒక్కసారి లేచి నిలబడతారా? మీ చేతిలో ఉన్న బైబిల్ని ఎలా తీసుకునండి. దైవజనులు, వేదిక మీద ఉన్నటువంటి వారు దయచేసి మీరు కూడా కొంచెం ముందుకు వస్తే నేను మిమ్మల్ని చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఓకే, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను. సారీ అండి. యా, సో నాకు కూడా కొంచెం నేను ఇక్కడ కింద దిగటానికి హల్లెలూయా, 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 ఆమేన్. One more time, everybody. Hallelujah, 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 ఆమేన్. దేవునికి ఇష్టం లేనివి సేవకులమైన మన జీవితంలో, సేవకురాళ్ళైన మన జీవితాల్లో ఏమైనా ఉన్నట్లయితే ఒక్క నిమిషం మీకు నేను టైం ఇస్తున్నాను. ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదామా? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి మాట పలికిస్తున్నాడు. కళ్ళ మూసి నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. వాక్యమయ్యున్న యేసయ్య, మొదటి రోజు నీ సేవకుని ద్వారా నీ వాక్యములో నుండి నాతో మాతో మాట్లాడండి. ఏమి నేర్చుకోవాలో, ఇంకా ఏ విషయాల్లో సరిచేయబడాలో, ఇంకా ఏ విషయాల్లో దిద్దబడాలో, ఇంకా ఏ పాపములు నా జీవితంలో విడిచిపెట్టాలో ఈ 2 దినాలు నీ వాక్యములో నుండి నన్ను హెచ్చరించండి, నన్ను సరిచేయండి, నన్ను దిద్దండి. ఒక లోతైన అనుభవములో నన్ను నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్లీజ్ బి సిట్ డౌన్.
తన 20వ సంవత్సరములో ఆఫ్రికా దేశంలో ఉగండా అనే ప్రాంతానికి మిషనరీగా వెళ్ళాడు. ఆయన మిషనరీగా వెళ్ళటానికి ముందు తన దర్శనాన్ని, తన భారాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకగానొక కుమారుడు, చాలా డబ్బున్న వాళ్ళు, అంగీకరించలేదు. సరే, తన దర్శనాన్ని అర్థం చేసుకుంటాడు కదా అని పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు కూడా తన దర్శనానికి బ్రేక్ వేశాడు. ఆఫ్రికాలో ఆ నల్ల జాతీయులు, నరమాంస భక్షకులు, అలాంటి వారి మధ్యలోనికి నీకంటే ముందుగా చాలామంది మిషనరీలు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అక్కడ చంపబడ్డారు, వారి ద్వారా తిరివేయబడ్డారు, మరలా నువ్వు తిరిగి రావు అని ఆ పాస్టర్ గారు కూడా ఆ యవ్వన మిషనరీని భయపెట్టాడు. తల్లిదండ్రులు అంగీకరించలేదు, పాస్టర్ గారు కూడా అంగీకరించలేదు. కానీ దేవుడు తనకిచ్చిన భారం దినదినం అధికమవుతుంది. దేవుడు తనకిచ్చినటువంటి దర్శనము నానాటికి అది మండించబడుతుంది. ఒకరోజు తల్లిదండ్రులకు ఎవరికి చెప్పకుండా, పాస్టర్ గారికి ఎవరికి చెప్పకుండా, సంఘానికి ఎవరికి చెప్పకుండా దేవుడు ఏ ఆఫ్రికా దేశంలో ఏ ప్రాంతానికైతే మిషనరీగా వెళ్ళమన్నాడో ఆ ఆఫ్రికా దేశంలో ఉగండా అనే ప్రాంతానికి మిషనరీగా వెళ్ళాడు. 20వ సంవత్సరములో అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. పగలనక, రాత్రి అనక, ఎండనక, వాననక, కష్టమనక, నష్టమనక అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. 60 సంవత్సరాలు దేవునికి మహిమ కలిగిన పరిచర్య చేశాడు. ఆ ఉగండా అనేటటువంటి ప్రాంతంలో ఏ ప్రాంతం వెళ్ళినా ప్రతి ఒక్కరి నోటిలో నుండి ఎస్డబ్ల్యూ వైట్స్ ఎక్కడో అమెరికాలో వాషింగ్టన్ DC ప్రాంతం నుండి తన 20వ సంవత్సరములో ఉగండా అనే ప్రాంతానికి మిషనరీగా వచ్చాడు. యవన కాలంలోనే దేవుని చేత ఈ ప్రాంతానికి మిషనరీగా పంపబడ్డాడు అని అనేక నోటిల్లో ఎస్డబ్ల్యూ వైట్స్ గారి గురించి చెప్పుకుంటా ఉన్నారు. 60 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. కొన్ని లక్షల మందిని దేవుని కొరకు సంపాదించాడు. కొన్ని వేల సంఘాలని స్థాపించాడు. కొన్ని వందల మందిని ఇతర దేశాలకు, సువార్త ఎక్కడ లేదో, యేసును గురించినటువంటి ప్రత్యక్షత ఏ ప్రాంతములో అందలేదో, యేసును గురించినటువంటి జ్ఞానము ఎవరికి ఇంకా అందలేదో ఆ ప్రాంతాలకి ఆయన మిషనరీగా పంపించాడు. తనకి 80వ సంవత్సరం వయసులో ఆయన బైబిల్ ముందు పెట్టుకుని ఇలా చదువుతూ ఉన్నప్పుడు ఆ ఉగండా అనేటటువంటి ప్రాంతంలోని ఒక పేరుగాంచినటువంటి జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయన ఎస్డబ్ల్యూ వైట్స్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. సార్, ఎస్డబ్ల్యూ వైట్స్ గారు మీరేనా? ఎస్, ఐ ఆమ్ ద ఎస్డబ్ల్యూ వైట్స్. సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నేను వచ్చానండి. గో హెడ్ అన్నాడు. అడగండి అన్నాడు. ఏం లేదండి, మీరు మీ 20వ సంవత్సరంలో అమెరికాలో వాషింగ్టన్ DC నుండి మీరు ఎరగనటువంటి భాష తెలియదు, దేశం కాని దేశం, నరమాంస భక్షల మధ్యలో మీరు 20వ సంవత్సరంలో మిషనరీగా మీరు పంపబడ్డారు. ఇక్కడికి 20వ సంవత్సరంలో ఆ అమెరికా దేశాన్ని వదిలి ఈ ప్రాంతానికి వచ్చారు. 60 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశారు. కొన్ని లక్షల మందిని దేవుని తట్టు తిప్పారు. కొన్ని వేల సంఘాలను మీకు బైబిల్ బాగా తెలుసు అనుకుంటున్నాను. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఐ హ్యావ్ ఏ వన్ క్వశ్చన్ అండి. ఏంటో ప్రశ్న అంటే, మీరు బైబిల్ నుండి ఈ 60 సంవత్సరాల పరిచర్యలో మీరు ఏం నేర్చుకున్నారండి? హౌ మచ్ లెర్న్ యు ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? 60 సంవత్సరాల అద్భుతమైన పరిచర్యలో బైబిల్ నుండి ఒకసారి మీ బైబిల్ చూపిస్తారా? ఆ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్న దించొద్దు, అట్లని చూపించండి. 60 సంవత్సరాల అద్భుతమైన ఈ పరిచర్యలో బైబిల్ నుండి మీరు ఏం నేర్చుకున్నారండి? మీరు బైబిల్ని నేర్చుకున్నారు కాబట్టి ఇంత అద్భుతమైన సేవ మీరు చేశారని నేను అనుకుంటున్నాను. మీకు బైబిల్ బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందిని దేవునికి సంపాదించారనుకుంటున్నాను. మీకు బైబిల్ బాగా తెలుసు కాబట్టి ఇన్ని వేల సంఘాలను స్థాపించారనుకుంటున్నాను. మీకు బైబిల్ బాగా తెలుసు కాబట్టి ఇంతమందిని
వాక్యములో తర్ఫీదునిచ్చి ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు మిషనరీగా పంపించారనుకుంటున్నాను. నా ప్రశ్న ఏంటంటే, మీరు 60 సంవత్సరాల అద్భుతమైన పరిచర్యలో బైబిల్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు? హౌ మచ్ యు లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? 60 సంవత్సరాల పరిచర్యలో బైబిల్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు? దించండి. థ్యాంక్ యూ అని ఆ జర్నలిస్టు ఎస్డబ్ల్యూ వైట్స్ గారిని అడిగితే, అప్పటికే ఆయన వయసు ఎంత అని చెప్పాను? 80. 60 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. 20వ సంవత్సరంలో గండా ప్రాంతానికి వచ్చాడు. 80వ సంవత్సరంలో ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చిరునవ్వుతో ఎస్డబ్ల్యూ వైట్స్ ఇచ్చిన సమాధానము ఈరోజు సేవకులమైన మన జీవితాల్లో అది ఒక మేల్కొలుపును కలుగ చెయ్యునుగాక. ఏమన్నాడు తెలుసా? సార్, మీ క్వశ్చన్ చాలా ఆశ్చర్యంగా ఉంది. సంతోషం, నేను చెప్తాను జవాబు. మీ ప్రశ్న 60 సంవత్సరాల అద్భుతమైన పరిచర్యలో బైబిల్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు అనే కదా. నా జవాబు చెప్తాను, రాసుకోండి అంటే ఆ జర్నలిస్ట్ సో ఎక్సైట్మెంట్ తోటి ఏం చెప్తాడా రాసుకుందామని పెన్ను తీసుకున్నాడు, పేపర్ తీసుకున్నాడు. ఆ ఎస్డబ్ల్యూ వైట్స్ అంక అదే పనిగా చెప్తూ, ఎందుకంటే ఆయన చెప్పే మాట ఆయన గనక మరి ప్రెస్ వాళ్ళకి ఇస్తే అదొక సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. ఏం చెప్తాడా అని ఎస్డబ్ల్యూ వైట్స్ నోటికి అలాగే చూస్తూ ఉంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? 60 సంవత్సరాల ఈ మహిమ కలిగిన అద్భుతమైన ఈ పరిచర్యలో బైబిల్ నుండి ఇప్పటికీ నేను నేర్చుకుంటూ ఉన్నాను అని చెప్పాడు. స్టిల్ ఐ యామ్ లెర్నింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 60 సంవత్సరాల సేవలో ఉన్నాను, నాకు అంతా తెలుసు అని చెప్పలేదు. 60 సంవత్సరాల పరిచర్యలో ఉన్నాను, నాకు A to Z ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఐ నో వెరీ వెల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ నో బైబుల్ అని చెప్పలేదు. ఆయన తగ్గించుకొని తనకు వాక్య జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ, వాక్య ప్రత్యక్షత ఎంత ఉన్నప్పటికీ తన్ను తాను తగ్గించుకొని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పటికీ బైబిల్ నుండి నేను నేర్చుకుంటూ ఉన్నాను. మన సంగతి ఏంటి? ఒక పాస్టర్ అంటాడు, ఆయనకు కానీ మైక్ ఇచ్చారు, నాకు గనక మైక్ ఇస్తే దంచి కొట్టేవాడిని అంటాడు. ఏం కొట్టేవాడంట? దంచి కొట్టేవాడంట. ఏంటది? వాక్యం. ఎస్డబ్ల్యూ వైట్స్ తగ్గించుకొని ఇప్పటికీ నేను వాక్యాన్ని నేర్చుకుంటున్నా. మా ఆత్మీయ తండ్రి బిషప్ ఎంఏ పాల్ గారు, ఆయన ముందు చిన్న సేవకులు కానీ పెద్ద సేవకులు ఎవరు నిలబడ్డా ఆయన హ్యాబిట్, ఆయన లక్షణం ఏంటి తెలుసా? పెన్ తీసుకుంటాడు, పేపర్ తీసుకుంటాడు, ఆ దైవజనుడు వైపే చూస్తూ ఏమి తనతో మాట్లాడతాడో దేవుడు, తన ద్వారా ఏ విషయాలను హెచ్చరిస్తాడో దేవుడు, ఇంకా ఆ దైవజనుడు నుండి ఏ విషయాలు ప్రభు నాకు నేర్పిస్తాడో అని ఎవరు తన ముందు నిలబడి వాక్యం చెప్తూ ఉన్నా పెన్ తీసుకుంటాడు, పేపర్ తీసుకుంటాడు, మెసేజ్ అయ్యిందాక రాసుకుంటూ ఉంటాడు. సేవకులమైన మనకి వాక్యమును నేర్చుకోవాలనే ఆశ, వాక్యాన్ని ఇంకా ఎంత దేవుడు మనకు నేర్పించినా, ఇంకా ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా క్రొత్త విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఒక మంచి ఆ తగ్గింపు హృదయము సేవకులమైన మనందరికీ ఉండునుగాక. చెప్పండి హల్లెలూయా. మీ ఆసక్తి చూస్తుంటే మీలో కూడా నేను ఎస్డబ్ల్యూ వైట్స్ ఆ అనుభూతిని నేను చూస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రైట్, సంఖ్యాకాండం 18వ అధ్యాయంలోనికి వెళదాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. అందరూ కూడా మీ గ్రంథాలు తెరవండి, బైబిల్ గ్రంథాన్ని. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, మరి ఒక వచనం మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. సంఖ్యాకాండం పేజీ నెంబర్ 126 పేజీ, 18వ అధ్యాయం 1 నుండి 7 వరకు ఉన్నటువంటి వచనాలను మనం చదువుకుందాం. చెప్పాను కదా, ఒక వచనం నేను చదువుతాను, మరి ఒక వచనం మీరు అందరూ
కలిపి చదవండి. ఫైనల్ వచనం 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవా అహరోనుతో ఇట్లా నేను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. మరి 5వ వచనం నేను చదువుతాను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీలందరి మీదికి కోపము రాదు. ఏడవ వచనం అందరం కలిపి చదువుకుందామా? కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు ఆశీర్వదించును గాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్దామా? ఈరోజు ఇక్కడ సేవకుడుగా, సేవకురాలుగా నీవు నేను మనందరము ఈరోజు పరిచర్యలో ఉన్నాము అంటే మన జ్ఞానమును బట్టి కాదు, మన యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి కాదు, మన యొక్క టాలెంట్స్ను బట్టి కాదు, ఏదో మనకున్నటువంటి మంచి ఎడ్యుకేషన్ బట్టి కానే కాదు. ఈరోజు సేవకు పిలువబడ్డటువంటి దైవ జనాంగమా, మీరు ఏ పట్టణంలో సేవ చేస్తున్నారో నాకు తెలియదు, ఏ గ్రామంలో మీరు సేవ చేస్తున్నారో నాకు తెలియదు. ఈరోజు మీరు ఎక్కడ పరిచర్య చేస్తున్నప్పటికీ ఆ పరిచర్య దేవుని ద్వారా మీరు పొందుకున్నారన్న గ్రహింపుతో, దేవుడు మిమ్మల్ని నమ్మి ఆ పరిచర్యని ఇచ్చాడన్న గ్రహింపుతో, నేను కందుకూరులో దేవుని పరిచర్య చేయుచున్నాను, దేవుడు నన్ను నమ్మి ఆ పరిచర్య నాకు అప్పగించాడు. వలిగొండలో దైవజనులు పాస్టర్ పరిశుద్ధరావయ్య గారిని, అమ్మగారిని దేవుడు నమ్మి ఈ పరిచర్య అప్పగించాడు. బాపట్ల దగ్గర బిడారి దిబ్బ సౌటపాలెం అనే ప్రాంతంలో దైవజనులు యెహోషువ గారిని దేవుడు నమ్మి వారి చేతులకు ఆ పరిచర్యను అప్పగించాడు. ఈరోజు ఇక్కడ దైవ పరిచర్య చేసినటువంటి దైవ జనాంగమా, సేవకులారా, సేవకురాండ్రులారా, మీరు ఏ పట్టణంలో ఏ పల్లెల్లో పరిచర్య చేస్తున్నారో నాకు తెలియదు. ఆ పరిచర్య దేవుని ద్వారా మీరు పొందుకున్నారన్న గ్రహింపుతో మీరు పరిచర్య చేయుదురుగాక. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను నేను మీకు అలా జ్ఞాపకం చేసి, ఈరోజు ఫైర్ అండ్ గ్లోరీ సదస్సులో ఒక 3 లేక 4 ప్రాముఖ్యమైన విషయాలు సేవకులంగా మనం నేర్చుకోవాల్సి ఉన్నవి. వాటిని నేను మీకు జస్ట్ అలా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ అహరోనుతో దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాడు. మీరు నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 4 పుస్తకాలు కనుక మీరు ప్రార్థనా పూర్వకంగా మీరు చదవగలిగితే, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని ప్రజలతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఎవరికి తన స్వరాన్ని వినిపించేవాడు అంటే, ఇశ్రాయేలీల ప్రణగోత్రాల మీద నాయకుడిగా పిలువబడినటువంటి మోషేతో దేవుడు మాట్లాడేవాడు. మోషే, నేను నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇశ్రాయేలీలతో ఈ హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను, ఇశ్రాయేలీలతో ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను.
ఇశ్రాయేలీలకు నాకు నీవు మధ్యవర్తివి. నువ్వు నా నుండి విన్నటువంటి విషయాలు ప్రజలకు చెప్పు, ప్రజల నుండి విన్నవి నాకు చెప్పు. ఎందుకంటే యు ఆర్ ద మీడియేటర్ బిట్వీన్ పీపుల్ అండ్ మై. నువ్వు ప్రజలకి నాకు యు ఆర్ ద మీడియేటర్, యు ఆర్ ద అంబాసిడర్. దేవుడు ఏదన్నా ఒక విషయాన్ని ప్రజలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడు. ప్రజలకి తన ఉద్దేశాన్ని వెల్లడి చేయటానికి, తన సంకల్పాన్ని తెలియజేయటానికి, తన చిత్తాన్ని తెలపటానికి మోషేతో దేవుడు మాట్లాడేవాడు. దేవుని నుండి మోషే విని ఇలా దేవుడు చేయమంటున్నాడు, ఇలా నడవమంటున్నాడు, ఈ మార్గాన్ని వెళ్ళమంటున్నాడు, ఈ మార్గానికి వెళ్ళొద్దు అంటున్నాడు, ఈ పని చేయమంటున్నాడు, ఈ పని చేయొద్దు అంటున్నాడు అని దేవుడు ఏదైతే మోషేతో చెప్పాడో అది ప్రజలకు చెప్పేవాడు. బహు తక్కువ సందర్భాల్లో మాత్రమే అహరోనుతో దేవుడు మాట్లాడినట్లుగా ఈ 4 పుస్తకాల్లో మనం చూడగలుగుతాం. నిర్గమ, సంఖ్య, లేవి, ద్వితీయోపదేశకాండం. ఎక్కువ సార్లు దేవుడు మోషేతోనే మాట్లాడేవాడు. ఎందుకు దేవుడు మోషేతో మాట్లాడేవాడు అంటే మోషే దేవునికి అందుబాటులో ఉండేవాడు. మోసెస్ వాస్ వెరీ క్లోజ్ విత్ గాడ్. ఈరోజు సేవకుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అసలు దేవుని దగ్గర కూర్చోడానికే బిజీ అయిపోతున్నారు సేవకులు. అక్కడ కాన్ఫరెన్స్ అండి, ఇక్కడ మీటింగ్ అండి, అక్కడ అదండి, అక్కడ ఈ మీటింగ్ అండి, ఫలానా ఒలిగొండలో కాన్ఫరెన్స్ అండి, ఫలానా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని రకరకాలుగా పరిచర్యలో మనం తన్నమునకలైపోతున్నాం. మోషే అలాంటి వ్యక్తి కాదు. దేవుని నుండి వినేవాడు, దేవుని నుండి వినటం నేర్చుకునేవాడు. ఒక నాయకుడు, ఒక కాపరి, ఒక దైవజనుడు, ఒక దైవజనురాల జీవితంలో ఇది తప్పనిసరి అయినటువంటి ముఖ్యమైన అనుభవముగా ఉండునుగాక. దేవుని నుండి వినకుండా మనం చేసే పరిచర్య ఫలభరితంగా ఉండదు. దేవుని నుండి మనం దేవుని నుండి వినకుండా, దేవుని దగ్గర కూర్చోకుండా, దేవుని నుండి వినకుండా నువ్వు చేసేటటువంటి పరిచర్య అది పునాది లేనటువంటి ఇల్లుగా ఉండిద్ది, తెగిన గాలిపటం లాగా ఉండిద్ది. ప్రసంగి అంటాడు, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఫలితం ఉండదు. ఈరోజు కాపర్లు, నాయకులు, దైవ సేవకులు అని పిలవబడుతున్న వారి జీవితాల్లో దేవుని దగ్గర కూర్చోవడం అనేది ఉండదు, దేవుని నుండి వినటం అనేటటువంటిది ఉండదు. యేసు ప్రభు కూడా తన శిష్యుల్ని 12 మందిని తన దగ్గరికి పిలిచి డైరెక్ట్గా మీకు అధికారం ఇచ్చాను, మీకు అభిషేకం ఇచ్చాను, మీరు వెళ్ళి సేవ చేయమని చెప్పలా. మొదటిగా తనతో ఉండటానికి పిలిచాడు. తనతో అని చెప్పాలి. ఎవరితో? తనతో ఉండటానికి ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటో తెలుసా? మొదటి ప్రాముఖ్యమైన విషయం దైవ సేవకుల జీవితాల్లో, మినిస్ట్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది ఏ పరిచర్య అయినా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యం కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? యు సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవాలి, దేవుని నుండి నువ్వు వినటం నేర్చుకోవాలి. మీరు నమ్ముతారు లేదో, 2009 నుండి దేవుడు నన్ను స్పీకర్గా వాడుకోవటం మొదలుపెట్టాడు. నేను చెప్పాను కదా, నా 18వ ఏటే నేను ప్రభు పరిచర్యకు వచ్చాను. బహు ప్రియమైనటువంటి నా అన్నయ్య జాషువా అన్నయ్య గారికి తెలుసు, పరిశుద్ధరావు అన్నయ్యకి కూడా తెలుసు. నా 18వ ఏట ప్రభు పరిచర్యలోనికి వచ్చాను. మరి అప్పటి నుంచి కూడా ప్రభు పరిచర్య పట్ల ఒక ఆరాటం, వైరాగ్యం, తపన. 2009 నుండి దేవుడు నన్ను ఆయా సభల్లో, ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాల్లో దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. మీరు నమ్ముతారు లేదో, 2009 నుండి 2019 వరకు దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో నేను తనమునకలైపోయాను. ఎంత తనమునకలైపోయానంటే నా కుటుంబంతో సమయం గడపటానికి కూడా ఖాళీ లేనంత సమయం, అంత బిజీ అయిపోయింది మినిస్ట్రీ అంతా కూడా. ఒకవైపు బైబిల్ కాలేజీ పరిచర్య, ఇంకొక వైపు మరి పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయటం, తర్వాత సభల్లో, సువార్త సభల్లో, యూత్ మీటింగ్లో, ఉమెన్స్ కాన్ఫరెన్స్లో మరి వాడుకోవటం దేవుడు మొదలు పెట్టాడు. 2009 నుండి 2019 వరకు
పరిచర్య రెస్ట్లెస్ అయిపోయింది. 2020లో కరోనా టైంలో ప్రభు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే, నా కుమారుడా, 2009 నుండి 2019 వరకు హౌ మచ్ టైమ్ యూ స్పెంట్ ఇన్ మై ప్రెజెన్స్. 2009 నుండి 2019 వరకు నా సన్నిధిలో నువ్వు ఎంత సమయము గడిపేవని ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటల టైంలో ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. పరిచర్య 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 అని నువ్వు అక్కడ ఇక్కడ, ఆ మీటింగ్ ఈ మీటింగ్, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ పట్టణం ఈ పట్టణం, ఆ కాన్ఫరెన్స్ ఈ సెమినార్ అని పరిగెత్తున్నావు. నా సన్నిధిలో గడిపి ఎంతకాలమైంది? నా సన్నిధిలో కూర్చుని ఎంతకాలమైంది? నా నుండి వింటూ నువ్వు ఎంతకాలమైంది? 2020లో ప్రభు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో, ఇంకో మాట కూడా ప్రభు అన్నాడు, నీకు పరిచర్య ముఖ్యమా, నా సన్నిధిలో గడపటం ముఖ్యమా అన్నాడు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, ఏదో కల్పన కథలు చెప్పి బూస్టింగ్ చేయడానికి నేను ఇక్కడ దేవుని చేత పంపబడలేదు. దేవుడు మాకు ఏదైతే నేర్పించాడో, 24 సంవత్సరాల పరిచర్యలో దేవుని నుండి మేము ఏటిని విన్నామో, 24 సంవత్సరాల పరిచర్యలో దేవుడు మాకు ఏది నేర్పిస్తూ, దేవుని దగ్గర నుండి ఏది నేర్చుకుంటూ ఇలాంటి దైవ సేవకులకు నేర్పిస్తూ ఉన్నామో, వాటిని అనుపూర్వకంగా మీతో మాట్లాడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఎప్పుడైతే ఆ రోజు మాట్లాడటం ప్రారంభించాడో, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రోజు నుండి ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను. మినిస్ట్రీ తక్కువ, ఆయన పాదాల దగ్గర కూర్చోవటం ఎక్కువ. మినిస్ట్రీ తక్కువ పరిచర్య చేయటం ప్రారంభించి చెప్పాను కదా. 2009 నుండి 2019 వరకు ఒక జెడ్ స్పీడ్తో పరిగెత్తడం ప్రారంభించాను. జెడ్ స్పీడ్ తోటి మినిస్ట్రీలో దేవుడు అద్భుతంగా అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాల్లో డోర్స్ ఓపెన్ చేశాడు. వాడుకుంటున్నాడు. నేను దేవుడు వాడుకుంటున్నాడు కదా, అది కూడా ఆయన పరిచర్య కదా. నా భ్రమల్లో నేను పరిచర్య చేశాను. 2020లో ప్రభు నాతో మాట్లాడాడు. నేను ఏది కోల్పోయానో దేవుడు నాకు చూపించాడు. ఏది మిస్ అయ్యానో దేవుడు అది నాకు చూపించాడు. చెప్పాను కదా, అడిగాడు, నీకు నా పరిచర్య ముఖ్యమా, నా పాదాల దగ్గర కూర్చోవటం ముఖ్యమా అన్నప్పుడు ఆలోచించుకోవడానికి ఇంకేమి లేదు. ప్రభువా, ఐ డోంట్ నీడ్ మినిస్ట్రీ, ఐ వాంట్ నీడ్ యువర్ ప్రెజెన్స్ అని చెప్పాను. మీరు నమ్ముతారు లేదో, నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, 2020 నుండి పరిచర్య తక్కువ చేయటం చేస్తున్నాను. ఆయన దగ్గర నుండి వినటం, ఆయన దగ్గర నుండి నేర్చుకోవటం, ఆయన దగ్గర నుండి వినటం, ఆయన దగ్గర కూర్చోవటం దేవుడు నా జీవితంలో అధికము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికే వెళుతున్నాం. ఎక్కడికి వెళ్ళొద్దా, అంతకుముందు చెప్పాను కదా, 2009 నుండి 2019 వరకు నాకు ఇష్టం వచ్చినట్లు చోట పరిగెత్తాను. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తాను, మీటింగ్స్ కానీ స్పీకర్గా. కానీ ప్రభు నా జీవితంలో నేను ఏది మిస్ అయ్యానో ప్రభు నాకు రివీల్ చేశాడు. అప్పటి నుంచి పరిచర్య తక్కువ, ఆయన దగ్గర వినటం, ఆయన దగ్గర కూర్చోవటం ఎక్కువ. అహరోనుతో దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను షేర్ చేస్తున్నాడు. అదేమిటి అంటే, అహరోన్, 12 గోత్రాల ప్రజల మీద నేను నిన్ను ప్రధాన యాజకునిగా నేను నియమించాను. యు ఆర్ ద హై ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. నీ జ్ఞానాన్ని బట్టి నేను నీకు యాజకత్వాన్ని అప్పగించలేదు. నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను నీకు పరిచర్య అప్పగించలేదు. నీకున్నటువంటి టాలెంట్స్ని బట్టి నేను నీకు యాజకత్వాన్ని అప్పగించలేదు. లేదా ఇశ్రాయేలీలలో లేవి గోత్రములో అందరికంటే నువ్వు జ్ఞానం కలిగిన వాడు అని, పరిశుద్ధుడు అని, బుద్ధి కలిగిన వాడు అని, ఎత్తరు అని, దారుఢ్యం కలిగిన వాడు అని ఈ పరిచర్య నాకు అప్పగించలేదు. ఈ పరిచర్య నేను నీకు అప్పగించడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? 7వ వచనంలో అంటున్నాడు, నా దయ చేత. చేతులెత్తి ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. నా దయ చేతనే నేను నీకు యాజకత్వాన్ని అప్పగించాను. మీ పక్కన్న వాళ్ళు చేయబట్టుకోండి, మీ పక్కన్న సేవకులు చేయబట్టుకోండి. నా వైపు చూడొద్దు, వాళ్ళ వైపు చూసి చెప్పండి, దేవుని దయ చేత ఈ పరిచర్య నీకు
నాకు అప్పగించబడింది. అలాగే పట్టుకోండి, వదలబాకండి. నీవు చేసే పరిచర్యను బట్టి అతిశయపడవద్దు, గర్వించొద్దు. ఆయన దయచేతనే మనకు ఈ పరిచర్య అప్పగించబడింది. ఎవరి దయచేత? నా మట్టుకు నేను ప్రభు సంధిలో తగ్గించుకుని ఎప్పుడు చెప్తాను, నీ పరిచయం చేయటానికి నేను ఎంతటి వాడిని ప్రభు, నాలో ఏముందని ఈ పరిచయం అప్పగించావు. నువ్వు నన్ను నమ్మావు, ఈ పరిచయం అప్పగించావు. నేను అర్హుడు కాదు కదా ఈ పరిచయం చేయడానికి. నేను జ్ఞానం లేనివాడికి, భయంకరమైనటువంటి చేతబడులు మంత్రాలు చేసే కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. మా పూర్వీకులు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించారు. అలాంటి శపించబడ్డ కుటుంబంలో నుండి దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఆయన పరిచర్యకు నన్ను నా కుటుంబం నుంచి ప్రత్యేకపరచుకున్నాడు. దేవుడు నన్ను ఎంత బలంగా వాడుకుంటున్నా నేను ఎప్పుడు చెప్పే మాట, ఇది నీ దయే కదా. రాత్రి 11 గంటలకు కారులో ప్రయాణం చేస్తూ కందుకొని వచ్చేటప్పుడు ఏడవటం ప్రారంభించాం. ముందెన్నడూ నేను వెళ్ళని ప్రాంతాలకు నన్ను పంపిస్తున్నావు. ఇది నీ దయ చేతనే కదా నాకు ఈ పరిచర్య అప్పగించబడింది. నాలో ఏ జ్ఞానం లేదు, నాలో ఏ టాలెంట్ లేదు. ఈరోజు నేను ఇంత పరిచర్య చేయించున్నానంటే అది నీ దయే కదా ప్రభు అని కొంత సమయం ఏడవటం ప్రారంభించాను. బిడ్డారా, ప్రభు సన్నిధిలో అలా కారులో వస్తూ సీట్లో కూర్చొని, ఎందుకు అహరోనుతో దేవుడు ఈ సంఖ్యాకాండం 10 అలా 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 పౌలు అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మేము ఎర్రగకుందుము గాక. సిలువ వేయబడినటువంటి యేసును తప్ప మేము ఇంకా ఏది అరగం ఈ మధ్య. పౌలు ఎవడండి? అపోల్లో ఎవడు? ఎవరు మేమెవరు మా గురించి ప్రమోట్ చేసుకోవడానికి? మేము ఏ దేవుడైతే సంఘం కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే ఆకాశానికి భూమికి మధ్య నిలువుకు ఎడ్డకు ఈ మీద వేలాడదీయబడి తన సంఘం కొరకు ప్రాణాన్ని రక్తాన్ని క్రయధనమును మూల్యంగా చెల్లించాడో ఆయనను తప్ప మరి దేనిని మీ మధ్య మేము ఎరగకుందుము గాక. తన్ను దాచుకున్నాడు, ప్రభువుని ప్రమోట్ చేశాడు. యోహాను కూడా అంటాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను యోగ్యుడను కాను, ఆయన హెచ్చవలసింది నేను తగ్గవలసిందే. ఈరోజు దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. ఈ మందిరంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకు అహరోనుతో ఈ 7వ వచనములో నా దయచేత నీకు నేను యాజకత్వాన్ని అప్పగించాను అని చెప్పాడు అంటే, అహరోను ఎక్కడైనా అతిశయపడతాడేమో అని ముందుగానే అతిశయపడటానికి వీలు లేకుండా చెప్పాను కదా. గర్వం మొలకెత్తకుండా, అహంకారం మొలకెత్తకుండా, అతిశయం మొలకెత్తకుండా ముందుగానే దేవుడు విరిచేస్తున్నాడు. సేవకుడా, సేవకురాలా, ఈరోజు మీరైనా నేనైనా పరిశుద్ధరావు గారైనా చేసే పరిచర్య అది దేవుని దయ నుండి మాత్రమే పొందుకొనబడింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ పరిచర్య ఆయన మనకి నమ్మి అప్పగించాడు, ఆయనకు మాత్రమే మహిమ తెచ్చుదుము గాక. హల్లెలూయా. ఆ మధ్య ఒక పాస్టర్ గారు గురించి విన్నాను. గంట ప్రసంగంలో
తన గురించి, తన మినిస్ట్రీ గురించి ఇంచుమించు గంట సమయంలో 45 నిమిషాలు ప్రమోట్ చేసుకున్నాడంట. ఎవరమండి మనం మన గురించి చెప్పుకోవడానికి? ఏముంది మనలో అతిశయపడటానికి? ఏముంది మనల్లో అతిశయపడటానికి? అపోస్తులు చేసిన పరిచర్యకు 21వ శతాబ్దములో సేవ పేరు చెప్పి సేవ చేస్తున్న సేవకులకు ఏమీ పొందిక లేదు. వాళ్ళు దేవుణ్ణే ప్రమోట్ చేశారు. ఈరోజు సేవకుల పరిస్థితి దేవుని పక్కన పెట్టి తమ్మును తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అది మనకి దూరమగునుగాక. హల్లెలూయా చెప్పండి, మరలా ఒకసారి చెప్పండి. ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. మీ పక్కన వాళ్ళు చెయ్యిచ్చి చెప్పండి, దేవుని దయచేతనే మనకు ఈ పరిచర్య అప్పగించబడింది. నీవు చేసే పరిచర్యను బట్టి, సేవను బట్టి, మినిస్ట్రీస్ని బట్టి అతిశయపడొద్దు. ఇలా ఊపుతూ చెప్పు, అతిశయపడొద్దు. ఆమేన్, ఆమేన్. ఎక్కడన్నా అతిశయపడ్డామా? ఎక్కడైనా అతిశయపడుతున్నామా? ఎక్కడైనా దేవుని మహిమను దొంగిలిస్తున్నామా? ఎక్కడైనా దేవుణ్ణి వెనక పెట్టేస్తున్నామా? దేవుని మన పరిచర్యలో కనబడుతున్నాడా? దేవుడు సేవకుల మీద మన కుటుంబాల్లో కనబడుతున్నాడా? ఎన్నిసార్లు ఆయన్ని వెనక పెట్టేసేసాం, ఎన్నిసార్లు మనం ముందుంటానికి ప్రయత్నించాం. దేవుని ఆత్మ నన్ను ముందుకెళ్ళట్లేదు. ఒక్క నిమిషం ప్రార్థన. ఎక్కడైనా మనం చేసే పరిచయం బట్టి గర్వించావా? ఎవరో ఉన్నారు గర్వించారని ప్రభు ఆత్మ బయలుపరుస్తున్నాడు. చాలా మంది నాకు చూపిస్తున్నాడు పరిచయం బట్టి అతిశయపడుతున్న వాళ్ళు, వారు చేసే మినిస్ట్రీస్ని బట్టి అతిశయపడుతున్న వాళ్ళు, వారి సంఘ సంఖ్యను బట్టి అతిశయపడుతున్న వాళ్ళు, దేవుడు వాళ్ళని వాడుకుంటున్న విధానాన్ని బట్టి అతిశయపడుతున్న వాళ్ళు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి, వరాలను బట్టి గర్వించిన వారు చాలా మందిని దేవుడు చూపిస్తున్నాడు.
యథార్థంగా దేవుని సంతలో పశ్చాత్తాపడదామా? దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఎంతకాలం అయింది? దేవుని మహిమను దొంగిలిస్తూ ఎంతకాలం పరిచయం చేస్తా? నా దయ చేతనే, నా దయ చేతనే, నా దయ, నా దయ, నా దయ చేత నీకు నేను ఈ పరిచర్య అప్పగించాను. ఎవడును అతిశయపడటానికి వీల్లేదు. ఘనతలు, పేరు ప్రఖ్యాతులు, కుర్చీల కొరకు కొట్లాడుకోవటాలు, ఫెలోషిప్లలో అధికారం కోసం ప్రాకులాటాలు, దేవుడు తన స్వరక్తిమిచ్చి సంపాదించిన సంఘము నాకు ఈ పరిచర్య అప్పగించబడింది. నేనెన్నడూ అతిశయపడకుండా కృప చూపండి. యేసు నామములో ఈ ప్రార్థన అంగీకరించండి. ఆమేన్. ఆమేన్. ఎవరి దయచేత? చెప్పండి, ఎవరి దయచేత? ఆయన దయచేతనే మనకు ఈ పరిచర్య, ఈ సేవ అప్పగించబడింది. అతిశయపడటానికి వీలు. ఈ సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో అహరోనుకి దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ప్రభుచితమైతే ఒక 2 లేక 3 జాగ్రత్తలు ఈరోజు చెప్తాను. అయ్యగారు, లంచ్ తర్వాత క్లాస్ ఏమనుందా లేదా? వీళ్ళ ఒపీనియన్. ఓకే, ఒకవేళ మీ ఒపీనియన్ ఉంటాం పాస్టర్ గారు అని మీరు ఒపీనియన్ మీరు చెప్తే, అయ్యగారికి చెప్తే నో ప్రాబ్లం. లేదు అంటే మీకు పరిచయలో ఉన్నాయి కాబట్టి మళ్ళా నెక్స్ట్ మనం లంచ్ తర్వాత మళ్ళా రేపు మనం కలుసుకుందాం. లేదు మేము లంచ్ తర్వాత కూడా మేము కూర్చుంటాము, కొన్ని విషయాలు నేర్చుకుంటామంటే మీ ఇష్టం. అది ఫైనల్లో అయ్యగారికి చెప్పండి. మరి 2 గంటల వరకు పర్లేదా మీకు ఈ సమయంలో? ఓకే, 2 వరకు. ఓకే, 2 గంటలు. ఓకే, రైట్. మేబీ 1:40 కల్లా నేను మైక్ని పరిశుద్ధ అయ్య గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. లంచ్ తర్వాత మీరు ఉండేది 18వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు ప్రధాన యాజకుడని పిలువబడి దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి అహరోనుతో దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ప్రారంభంలో నేను చెప్పాను, సంఘానికి సేవకులుగా మనం విశ్వాసులకి జాగ్రత్తలు చెప్తాం. విశ్వాసులారా, మీరు ఇలా ఉండండి, ఇలా నడవండి, ఇలా ప్రవర్తించండి, ఇలా ప్రవర్తించొద్దు, ఈ మార్గం వెళ్ళండి, ఈ మార్గం వెళ్ళకూడదని దేవుడు మనకు అప్పగించిన విశ్వాసులకి జాగ్రత్తలు, హెచ్చరికలు చెబుతాం. అదే క్రమంలో దేవుడు కూడా తన యాజకుడు, తన సేవకుడు, ప్రధాన యాజకుడని పిలువబడిన అహరోను కూడా పరిచర్యలో కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. దేవుడు 24 సంవత్సరాల పరిచర్యలో ప్రభు మాకు ఏమి నేర్పించాడో, ప్రభు దగ్గర నుండి మేము వేటిని విన్నామో వాటినే మీకు మేము బోధిస్తున్నాం. మాకు అన్నీ తెలుసని ఇక్కడ నిలబడలేదు. ఇంచుమించుగా దేవుని మహాకృపను బట్టి 250కి పైగా ఇలాంటి ఫైర్ అండ్ గ్లోరీ ప్యాషన్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్లు కండక్ట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అతిశయపడటానికి వీల్లేదు. కేవలం ఆయన దయ,
మా అన్నయ్య ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు, నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడల్లా అని ఒక్కసారి లిఖిస్తారా ప్లీజ్, ఒకసారి లేవండి. ఆయన అనే మాట ఏంటి తెలుసా? మరి ఇతరుల కొరకు అలా ప్రార్థన చేస్తాడో తెలియదు కానీ నా మట్టుకొచ్చేలేకి, ప్రభువా ఇంత గొప్ప పరిచయం నీ దాసుడి ద్వారా జరిగిస్తున్నావు, అతిశయపడకుండా చేయండి. అంటే ఆయన చెయ్యాలని కాదు, ఆయన ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అతిశయప వచ్చిద్దేమో, 250 పైగా కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పాడు. ఒకవేళ ఎక్కడైనా కాలు రగరేస్తాడేమో, 3 బైబిల్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నాడు, ఎక్కడైనా పడతాడేమో, ఒక స్పీకర్గా వాడబడుతున్నాడు, ఎక్కడైనా కొంచెం కాలు రగరేస్తాడేమో, కొమ్ములు వస్తాయేమో. నేను చాలాసార్లు అన్నయ్య ద్వారా నేను విన్నాను, ఆయన నా కొరకు ప్రార్థన చేసే ప్రతిసారి, ఎక్కడ నీ కుమారుడు అతిశయపడకుండా చేయి ప్రభువా. థ్యాంక్ యూ అన్నయ్య, ఆ ప్రార్థన నీ ద్వారా దేవుడు నాకు ఇస్తున్నాడు. ఆయన ఆ మాట అన్నప్పుడల్లా అవును కదా, అవును కదా, నేను ఎక్కడ అతిశయపడతాను, నేను ఎక్కడైనా కొంచెం కరివిస్తానేమో. నాకు తెలుసు చాలామంది సేవకులు ఉన్నారు, వాళ్ళు స్టేజీ మీదకి వెళ్ళిన తర్వాత గంటన్నర వాక్యం చెప్పిన తర్వాత స్టేజీ దిగుతూ పక్కనే పిఏలను అడుగుతారు, ఈరోజు ప్రసంగం అదిరింది కదా, ప్రసంగం అదిరిపోయింది కదా, గడగడలాడిచ్చాను కదా. మనం ఎలా చెప్పాలంటే, ఈరోజు అల్పుడనైన నన్ను నిలబెట్టుకుని దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. అల్పుడనైన నన్ను నిలబెట్టుకుని దేవుడు తన సేవకులతో మాట్లాడాడు. అల్పుడనైనటువంటి నా ద్వారా దేవుడు తన సేవకులతో మాట్లాడాడు అని నేనైతే చెప్పగలుగుతాను. కొంతమంది సేవకులు చెప్పే మాట ఎలా చెప్పాను, స్టేజ్ దిగుతూనే దడదలాడిచ్చాను కదా, గడగడలాడిచ్చాను కదా. ఈ డైలాగులు మనం కొట్టడానికి వీల్లేదు. ప్రభు అంటున్నాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేల్ నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతా. ఏమేం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతో మాట్లాడతా. మాట్లాడేటటువంటిది, నిలబెట్టేది దేవుడు, మాట్లాడేది దేవుడు, వాడుకునేది దేవుడు. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా, ఇశ్రాయేలీల మధ్యలో నిన్ను నేను అగ్నిగా నేను నిలబెట్టబోతున్నాను, ప్రజల్ని కట్టెలుగా నిలబెట్టబోతున్నాను. నువ్వు నా మాటలు ప్రకటించే కొద్దీ అవి వారిని కాల్చివేస్తాయి. వారిలో ఉన్న లోపాన్ని, వారిలో ఉన్న పాపాన్ని, వారిలో ఉన్న దోషాన్ని, వారిలో ఉన్న ప్రతి బలహీనతలు, నాకు ఆయాసకరం కలిగించేది, నాకు ఇష్టం లేనిది, నాకు నచ్చనిది, నాకు మెచ్చనిది, నేను ఇష్టపడింది, ఇదిగో నీ ద్వారా నేను అగ్ని ద్వారా, అంటే ఆయన మాట అంటాడు, నా మాట దహించు అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టడి సుత్తి వంటిది కాదా, నీ నోట నా అగ్ని మాటలు పెట్టాను, ఇశ్రాయేలీలను కట్టెలుగా నిలబెట్టాను. ఒక్కొక్క అగ్ని వంటి నా మాట నీ నోట నుండి బయటికి వచ్చి వారి పాపమును, వారి లోపమును, వారి దోషమును పరిహరించును. దేవుడు మనల్ని నిలబెట్టుకుని మాట్లాడతాడు. ఈ సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో అహరోనుకి దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. చెప్పండి, జాగ్రత్తలు అనండి, కొన్ని జాగ్రత్తలు. వాటిల్లో ఒక 3 విషయాలు, నేను 3 జాగ్రత్తలు నేను క్లుప్తంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ ప్రభు ఇంకా సమయం ఇస్తే మీరు అందరూ ఉంటే మధ్యాహ్నం చెప్తాను, లేదంటే మిగిలిన విషయాలు రేపు ఐ వుడ్ లైక్ షేర్ విత్ యూ ఆల్. 3 జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఒకసారి చదువుదామా? Turn your Bible, the book of Numbers chapter 18 verse 1-2. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నీ దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను, మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మొదటి జాగ్రత్త, అహరోన్, నా దయచేత నేను నీకు యాజకత్వాన్ని అప్పగించాను. ఇట్స్ మై కైండ్నెస్, నా దయ నీ మీద ఉన్నందునే ఈ యాజకత్వాన్ని నీకు అప్పగించా. యాజకత్వం చేయించున్నటువంటి నీవును, యాజకత్వం చేయించున్నటువంటి నీ కుమారులను, యాజక పరిచర్యలో మీరు కలిగి ఉండవలసిన 3 జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త, పరిచర్యలో ఏదైనా దోషము నా కన్నులు కనబడితే, యాజకత్వం చేయించిన సమయంలో
మీ యాజకత్వపు పరిచర్యలో ఏదైనా ఒక లోపము, ఏదైనా ఒక దోషము నా కన్నులకు మీలో కనబడితే, దేవుడు అంటున్నటువంటి మొదటి మాట, ఆ దోషమునకు మీరు ఉత్తరవాదులు. ఒక మాట మీరు అందరి నోటితో చెప్పండి, దోషమునకు ఉత్తరవాదులు. దోషమునకు ఉత్తరవాదులు. ఈ 1వ వచనములో ఒకే మాట 2 times దేవుడు రిపీట్ చేస్తున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఉత్తరవాదులు. అహరోన్ పరిచర్యలో ఏదైనా ఒక లోపం నా కన్నులకు కనబడితే, యాజకత్వం చేసినటువంటి మీలో ఏదైనా ఒక దోషము నా కన్నులకు కనబడితే, నీవు కానీ నీ కుమారుల్లో కానీ ఏదైనా నాకు నచ్చని, నాకు మెచ్చని, నేను ఇష్టపడని ఏదైనా ఒక దోషము నా కన్నులకు మీలో కనబడితే, దానిని బట్టి మీరు నాకు ఉత్తరవాదులు అంటున్నాడు. ఉత్తరవాదులు అనే మాటకు అర్థం ఏంటంటే లెక్క చెప్పవలసిన వారము. నాతో పాటు ఈ మాట చెప్పండి, దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. ఒకసారి మీ పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి చెప్పండి, దైవజనుడా, మీరైతే దైవజనురాలు అని చెప్పండి, దైవజనుడా, దేవుడు నీకు అప్పగించిన పరిచర్య విషయములో దేవునికి ఒక దినమున లెక్క చెప్పాలి. ఏం చెప్పాలి? కొంచెం గట్టిగా చెప్పాలి. సిస్టర్స్ చెప్పట్లా, సీరియస్గా ఉంటున్నారు వాళ్ళు. ఏందో ఏం చెప్పాలి? మీరు కూడా, ఎందుకంటే మీరు కూడా అయ్యగారులకి అమ్మగారులు కాబట్టి, అయ్యగారులకి అమ్మగారులు కాదు, అయ్యగారులకి భాగస్వాములు, దైవ సేవకులకి సహకారులు, భార్యలు కాబట్టి మీరు మీ యొక్క దైవజనుడికి మీకు దేవుడు ఏ పరిచర్య అప్పగించాడో ఆ పరిచర్యలో ఏదైనా ఒక లోపము మీలో ఉంటే, ఆ లోపమును బట్టి దేవుడు మిమ్మల్ని ఏమడుగుతాడంటున్నాడు? లెక్క అడుగుతానంటున్నాడు. ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలి. పాత నిబంధనలోనే దేవుడు తను అప్పగించిన పరిచర్య విషయంలో అహరోన్ని లెక్క అడుగుతాను అన్నాడు. చెప్పండి, ఏమడుగుతానన్నాడు? ఎప్పుడు? పాత నిబంధనలోనే. అంటే సంఘం ఉంది కానీ సంఘం ఇంకా ప్రత్యక్షపరచబడలా. ఇశ్రాయేలీలు అనేటటువంటిది సంఘం. అయితే సంఘం ఇంకా ప్రత్యక్షపరచబడలా. సంఘము ప్రత్యక్షపరచబడని ఆ దినములలోనే దేవుడు తనకు అప్పగించినటువంటి పరిచర్య విషయమై అహరోన్ అంటున్నాడు, అహరోన్, నా దయచేత నేను నీకు యాజకత్వాన్ని అప్పగించాను. ఈ యాజకత్వములో ఏదైనా ఒక తప్పిదము నీ ద్వారా జరిగితే, ఏదైనా పొరపాటు నీ ద్వారా, నీ బిడ్డల ద్వారా నా కన్నులకు కనబడితే, ఆ తప్పిదమును బట్టి, ఆ దోషమును బట్టి మీరు నాకు ఉత్తరవాదులు, లెక్క చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలి? దేవుడు అహరోనికి తన కుటుంబానికి అప్పగించిన యాజకత్వపు పరిచర్య గురించి అంటున్నాడు, యు విల్ బి అకౌంట్ టు మీ. నువ్వు నాకు లెక్క అప్పగించాలి. ఈ సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, పరిచర్య నీదా దేవుందా? అబ్బో, చెప్పాలి, ఆలోచించుకుని చెప్పండి. పరిచర్య మనదా దేవుందా? కన్ఫర్మ్ చెప్తున్నారా? నో డౌట్. ఎంతమంది దీన్ని ఏకగ్రీవంగా అంగీకరిస్తారు? పరిచర్య నాది కాదు శామ్ డానియల్ గారు, దేవుంది అన్నవాళ్ళు చేయొద్దండి. సంఘం నాది కాదండి, దేవుంది అన్నవాళ్ళు చేయొద్దండి. వీళ్ళందరినీ తెస్తున్నావా? ఇప్పుడు దించండి. మరి ఎందుకు సంఘ పెద్దగా నీకు గొడవ అయితే నా సంఘం నుంచి బయటకు వెళ్ళమంటావు? ఎందుకంటే అనేవాళ్ళు లేరు మీ ఒలిగొండలో? అనే ఇది ఒలిగొండ, వెలిగొండ, వలిగొండ. ఎందుకంటున్నావు? ఒక విశ్వాసి ఏదైనా సంథింగ్ రాంగ్, ఏదో తప్పు చేసింది, నీ గురించి తప్పుగా మాట్లాడింది, పాస్టర్ గురించి తప్పుగా మాట్లాడింది, మన పిల్లలకు తప్పుగా మాట్లాడారు, గెట్ అవుట్ అని ఎందుకంటున్నావు? నా సంఘానికి వస్తే తాట తీస్తాను అన్నాడు ఒక పాస్టర్. సంఘ పెద్దని, సంఘ పెద్ద భార్యని తాట తీస్తానన్నాడు. నా సంఘం అన్నాడు. నా సంఘం అంటానికి ఎంత ధైర్యము!
నా మినిస్ట్రీ అంటానికి ఎంత ధైర్యమో, నా సంఘం, నా మినిస్ట్రీ, నా డినామినేషన్. అనలేదా మీరు? నా సంఘం అన్నప్పుడల్లా సంఘం కొరకు క్రయధనమును చెల్లించిన ఆయన దుఃఖపడుతున్నాడు. నా మినిస్ట్రీ అని చెప్పినప్పుడల్లా సంఘానికి కర్త, కర్మ, క్రియ, వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉండువాడైనటువంటి ఆయన మూలుగుతున్నాడు. సంఘం ఎవరిదండి? నాదా, నీదా సంఘం. పౌలు అంటాడు అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘ పెద్దలతో అంటాడు, దేవుడు తన స్వరక్తి మించి సంపాదించిన తన సంఘము, దేవుడు తన స్వరక్తి మించి సంపాదించిన తన సంఘము, తన సంఘము, తన సంఘము. ఒరే నాయనా, సంఘము నీది కాదు, సంఘము పాస్టర్ది కాదు, సంఘం పాస్టర్ గారిది కాదు, సంఘము చర్చికొచ్చే విశ్వాసులది కాదు. సంఘానికి ఒక యజమానుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునకు బాస్ ఉన్నాడు, సంఘమునకు యజమానుడు ఉన్నాడు, సంఘమున కొరకు క్రయధనాన్ని చెల్లించిన వాడు ఉన్నాడు. ఏ సంఘం కొరకైతే తన ప్రాణాన్ని పెట్టాడో, ఏ సంఘం కొరకైతే నిందల అవమానాలు భరించాడో, ఏ సంఘాన్ని తన సొత్తు చేసుకోవడానికి ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువుకు ఎడ్డకుయ్య మీద వేలాడదీయబడ్డాడో ఆయింది నా సంఘం, నా సంఘం, నా డినామినేషన్, నా చర్చ్, నా మినిస్ట్రీ. పౌలు అంటాడు గల్తీ సంఘానికి పత్రిక రాస్తూ, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సేవకులారా, సేవకులాండ్రులారా, నేను, నాది, నా సంఘం, నా మినిస్ట్రీ, నా డినామినేషన్ అనేది మన నుండి పూర్తిగా చచ్చిపోవును గాక. ఆమెనంటాం తేలికే, హల్లెలూయా అంటాం తేలికే, చప్పట్లు కొట్టడం తేలికే. బట్ వేర్ ఈస్ ద ప్రాక్టికల్? వేర్ ఈస్ ద ప్రాక్టికల్? వేర్ ఈస్ ద రియాలిటీ? ఈ మాట నేను ఖచ్చితంగా అని తీరాలి. నా సంఘం, నా మినిస్ట్రీ, నా డినామినేషన్ అని చెప్పే సేవకుడికి మారు మనస్సు ప్రభు దయచేయును గాక. ఈరోజు ఎంత దౌర్భాగ్యమో తెలుసా? చర్చీలు పాస్టర్ గారి పేర్లు అయిపోతున్నాయి. అమ్మా నువ్వు ఏ సంఘానికి వెళ్తావు? నేను ఆ శామ్డేల్ గారి సంఘానికి అండి. అయ్యా నువ్వు ఏ సంఘానికి వెళ్తావు? నేను అంది జాషువా గారి సంఘానికి అండి. అరే బాబు యవనస్తుడా మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు? మేము ఆ పరిశుద్ధరావు గారి సంఘానికి అండి. ఎవరి గురించి చెప్తున్నాం మనం? సంఘాన్ని పాడు చేస్తుంది ఎవరో తెలుసా? మనమే. దేవునికి చెందాల్సిన మహిమను విశ్వాసులు మనకొచ్చేటట్టు క్రియేట్ చేస్తుంది ఎవరో తెలుసా? ఈ ప్రబుద్ధులైనటువంటి దైవ సేవకులే. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట, ఒలిగొండ దైవ సేవకులు విందురుగాక. నా సంఘం అనే సేవకుడికి మారు మనసు ప్రభు దయచేయునుగాక. నా మినిస్ట్రీ అన్న సేవకులకి దేవుడు మారు మనసు దయచేయునుగాక. నా డినామినేషన్ అని చెప్పేటటువంటి సేవకులకు ప్రభు సంఘమును గురించిన ప్రత్యక్షత దేవుడు దయచేయునుగాక. ఏ సేవకుడికైతే సంఘాన్ని గురించి రెవల్యూషన్ ఉండిద్దో, రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. నా సంఘం, నా డినామినేషన్, నా యొక్క మినిస్ట్రీ అని చెప్పుకునే సేవకులకి ఏమి లేదో తెలుసా? అసలు సంఘాన్ని గురించిన జ్ఞానము లేదు. సంఘానికి యజమానుడైనటువంటి పెద్ద ఆయన్ని గురించినటువంటి జ్ఞానం కూడా లేదు. ఏమండి ఈ వాచి నాది, ఈ వాచి నాది, మీరు వచ్చి నాది అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? ఈరోజు సేవకులు అదే చేస్తున్నారు. సంఘము దేవుంది, ఆయనకి చెందాల్సిన మహిమను సేవకుడు తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఈరోజు మీకు తెలుసా కొరింథీ సంఘంలో
చాలా లోపాలు ఉన్నాయి. వాటిలో ఒక లోపం ఏంటి తెలుసా? ఆ సంఘములో పాస్టర్స్ ఫ్యాన్స్ ఉందండి. ఎవరు ఫ్యాన్స్ చెప్పాలి? ఏ ఫ్యాన్స్? ఒకటేమో అపోల్లో ఫ్యాన్స్, ఇంకొకటేమో పౌలు ఫ్యాన్స్. పౌలు అంటాడు కదా, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? ఈరోజు నిజంగా క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ్యంలో ఒక పెద్ద జాడిత్యము, ఒక పెద్ద బలహీనత ఏంటో తెలుసా? సేవకుల ఫ్యాన్స్, సేవకుల అభిమానాలు. బైబిల్లో ఉన్నటువంటి లోతైన విషయాలు చెప్పడు. తనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వందలు, వేలు 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 వేల వ్యూవర్స్. అంటే గమనించండి ప్రియమైన దైవ జనాంగమా, పరిచర్య గూర్చేటువంటి లెక్క మనము దేవునికి అప్పగించుదుముగాక. హల్లెలూయా. పరిచర్య మనల్ని నమ్మి దేవుడు అప్పగించాడు. పౌలు అంటాడు ఇక్కడ సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో, అహరోనుకి దేవుడిచ్చిన మొదటి జాగ్రత్త, నా దయ చేత నేను మీకు యాజకత్వాన్ని అప్పగించాను. యాజకత్వములో ఏమైనా లోపము, ఏమైనా దోషము నీలో కానీ నీ కుమారులో కానీ నా కన్నులకు కనబడితే దానిని బట్టి మీరు నాకు ఉత్తరవాదులు. దీని అర్థం ఏంటి తెలుసా? పాత నిబంధనలోనే దేవుడు తన పరిచర్య గురించి నో కాంప్రమైజ్ అనండి, చెప్పండి. నో కాంప్రమైజ్, రాజీ పళ్ళ. చెప్పండి ఆ మాట, రాజీ పళ్ళ. నాతో పాటు ఈ మాట చెప్పండి. దేవుడు నాకు అప్పగించిన తన పరిచర్య విషయమై రాజీ పడడు. పోనీలే అని సర్దుకుపోయే మనస్తత్వం దేవుడిదే. పరిచర్య కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు. పరిచర్య కొరకు దేవుడు తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాడు. మొదటి జాగ్రత్త అహరోనుతో అంటున్నాడు, నేను మీకు అప్పగించిన పరిచర్య విషయమై మీరు నాకు లెక్క చెప్పాలి. ఉత్తరవాదులు అంటే ఏంటి చెప్పండి? ఏంటది? లెక్క చెప్పాలి. ఒకసారి మీ పక్కన వాళ్ళకి చెయ్యి చెప్పండి. రెండో మాటలకు వెళ్దాం, రెండో జాగ్రత్తలోనికి. దేవునికి లెక్క చెప్పాలి. ఏం చెప్పాలి? యేసు ప్రభు చెప్పిన ఉపమానములో, తలాంతుల ఉపమానములో, ఒకడికి 5, ఇంకొకటికి 2, ఇంకొకటికి 5 ఇచ్చినవాడు, 2 ఇచ్చినవాడు, 1 పొందుకున్నవాడు, తలాంతులు ఇచ్చినవాడు వచ్చాడా రాలేదా? ఆ తలాంతులు ఇచ్చిన యజమానుడు యేసయ్య. తలాంతు పరిచర్య, తలాంతు పొందిన సేవకులు మీరు, నేనే. ఒక దినాన ఆ యజమానుడు వారికి ఇచ్చిన తలాంతుల విషయమే లెక్క అడిగినట్టు, నువ్వు ఏ పట్టణంలో పరిచర్య చేస్తున్నావో, ఏ గ్రామంలో పరిచర్య చేస్తున్నావో, అది 10 మంది సంఘమా, 100 మంది సంఘమా, 10,000 మంది సంఘమా, అది ఎంత సంఘమైనా అప్పగించిన వాడు ఆయన, పొందుకున్నవాడు నువ్వు పొందుకున్న ఆ పరిచర్యను బట్టి ఖచ్చితంగా దేవునికి లెక్క. కందుకూరులో దేవుడు నాకు అప్పగించిన పరిచర్య నిమిత్తమై దేవునికి నేను అప్పగించాలి లెక్క. ఒలిగొండలో దైవజనుడు పరిశుద్ధ రవి గారు పొందుకున్న పరిచర్య గురించి దేవునికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలన్న భయముతో మనము పరిచర్య చేయుదుముగాక. ఏం చెప్పాలి? ఎవరికి? లెక్క చెప్పాలన్న భయము. చెప్పండి ఆ మాట అనండి. ఉందా మనకి? అమ్మో, ఈ 10 మంది విషయమై, ఈ 100 విషయమై, ఈ 10,000 మంది విషయమై దేవునికి ఒక దినాన లెక్క చెప్పాలి. ఆ భయము సేవకుల్లో కనుమరుగైపోతుంది. దేవుని భయం లేని వారు ఎవరో తెలుసా? ఈ మాట చెప్తున్నప్పుడు దయచేసి నన్ను ఐ సే దిస్ సారీ, దేవుని భయం లేని వారు ఎవరో తెలుసా? విశ్వాసులు కాదండి, సేవకుడే.
ఇందాక నాకు ఒక భార్య, 3 పిల్లలు నేను చెప్పాను. అర్థమైందా మీకు? దేవుని వలన పొందినటువంటి ఈ పరిచర్య, భయము లేనివాడు ఎన్ని కుటుంబాలైనా పెడతాడు. భయం లేనివాడు పెద్ద ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, మిడిల్ ఫ్యామిలీ అని పెడతాడు. భయం కలిగిన వాడు ఒకే కుటుంబం. ఏమేం చెప్పండి? దేవుని మహాకృపను బట్టి నా వివాహమై 23 సంవత్సరాలు ఒక కుటుంబంతోనే పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దైవ జనాంగమా, దేవుని వలన పొందిన ఈ పరిచర్య, భయముతో దేవునికి లెక్క అప్పగించాలన్న ఆ గ్రహింపు మీకుంటే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో అహరోనుతో దేవుడు కొన్ని జాగ్రత్తలు చెబుతూ అంటున్నాడు. మొదటి జాగ్రత్త, నా వలన పొందిన ఈ పరిచర్య ఒక దినాన నీవు నాకేం చెప్పాలి? ఆ మాట చెప్పండి. లెక్క. నేను నీకు ఈ పరిచర్య అప్పగించాను, ఒక దినమున ఈ పరిచర్య గురించి నేను నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాను. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇది మొదటి జాగ్రత్త. ఒక దినాన దేవుడు మనకు అప్పగించిన పరిచర్య నిమిత్తమై మనము దేవుని న్యాయ సింహాసనం ఎదుట, ఆ ధవళ సింహాసనం ఎదుట తల దించుకునే వారంగా కాక, తల ఎత్తుకుని ధైర్యముగా, దేవా ఈ ఒలిగొండ ప్రాంతములో నీవు నాకు అప్పగించిన పరిచర్య ఇదని ధైర్యంగా చెప్పేటటువంటి బడా నమ్మకమైన సేవకురాండ్రంగా మనం ఉందుము గాక. ఆయన ధవళ సింహాసనం ఎదుట తల దించుకోకూడదు, తల ఎత్తుకుని నిలబడాలి. ఆమేన్ చెప్పండి. మొదటి జాగ్రత్త చెప్తున్నాడు అహరోనుతో, యాజకత్వంలో మీరు నా వలన పొందినటువంటి యాజక పరిచర్యలో ఒక దినాన మీరు నాకు లెక్క చెప్పాలి. రెండవ జాగ్రత్తలోనికి వెళదాం. చూడండి, కింద 2వ వచనం చూడండి. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీ దగ్గరకు తీసుకొని రావలెను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. నాతో పాటు ఈ మాట గట్టిగా చదువుతారా? నీవు నీ సహోదరులను దగ్గరకు తీసుకొని రావలెను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. మళ్ళా ఈ మాట గట్టిగా చెప్పండి. వారు నీతో కలిసి పరిచర్య చేయుదురు. అహరోనుతో దేవుడు చెబుతున్నటువంటి రెండవ జాగ్రత్త. మొదటి జాగ్రత్త, నా వలన పొందిన ఈ పరిచర్య విషయంలో ఒక దినమున నాకు లెక్క చెప్పాలి అహరోన్. రెండవ జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు, అయ్యా అహరోన్, మీ లేవీయులకు నేను పరిచర్య అప్పగించాను, అయితే వాళ్ళు ఎక్కడుంటున్నారంటే నీకు దగ్గరగా లేరు వాళ్ళు అని. బ్రదర్ ఒకసారి మీరు రండి, మీరు ఆ చివరి నిలబడండి, ఆ చివరి నిలబడండి, ఆ చివరి నిలబడండి. నేను అహరోను అనుకోండి కాసేపు, ఆయన నా సహోదరుడు, మా ఇద్దరికి దేవుడు పరిచర్య అప్పగించాడు. మీ బైబిల్ అయితే గారు తీసుకోండి, బైబిల్ తీసుకోండి, తీసుకోండి, అని నిలబడండి. నేను అహరోను అనుకోండి కాసేపు, ఆయన నా సహోదరుడు, మేమిద్దరం దేవునికి పరిచర్య చేస్తున్నాం. పేరుకి సేవకులం, పేరుకు యాజకులం, పేరుకి కాపరులం, పేరుకు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల మీద ప్రధాన యాజకులం. అయితే అహరోను అయినటువంటి నాతో నా సహోదరుడు ఎలాగున్నాడో తెలుసా? దూరంగా ఉన్నాడు, దూరంగా ఉండి పరిచర్య చేస్తున్నాడు, దూరంగా ఉండి యాజకత్వం చేస్తున్నాడు, దూరంగా నా దగ్గరికి రావట్లేదు. నేను ప్రధాన యాజకుడిని, నేను నా సహోదరుడిని దగ్గరకు తీసుకురావాల్సిన నేను నా సహోదరుణ్ణి నేను దూరం పెట్టుకుంటున్నాను. పేరుకి యాజకులమే, పేరుకి కాపురులమే, పేరుకి ప్రధాన యాజకులమే, పేరుకి దైవ సేవకులమే, పేరుకి సేవకురాండ్రమే, మేము దగ్గరగా లేవు, దూరంగా ఉన్నాం. దేవుడు చూసి అంటున్నాడు, అహరోన్, నీ సహోదరులు నీకు దగ్గరగా లేరయ్యా, నీ సహోదరులు నీకు దగ్గరగా ఉండాలని నా కోరిక. చప్పట కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా.
నీ సహోదరుడు నీవు దగ్గరగా ఉండి నాకు పరిచర్య చేయాలి, దగ్గరగా ఉండి నాకు సేవ చేయాలి, దగ్గరగా ఉండి యాజక ధర్మం చేయాలి, దూరం దూరంగా ఉండకూడదు. దీన్నేమని పిలుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే, దేవుని పరిచర్య చేయుచున్న సేవకుల జీవితాల్లో ఐక్యతను చూపిస్తుంది. యూనిటీ అంటారు. ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఒలిగొండ పాస్టర్స్ని అడుగుతున్నాను, ఈ ఫైర్ అండ్ గ్లోరీ సదస్సులో మొదటి రోజు వచ్చిన దైవ సేవకులని సేవకులను అడుగుతున్నాను, పక్క పక్కన కూర్చున్నారు, మరి మీ మనసులో కలిసి ఉన్నాయా? పక్క పక్కన కూర్చోవడం చాలా తేలిక, వందనాలు చెప్పుకోవడం చాలా తేలిక, చేతులు కలుపుకోవడం చాలా తేలిక, పక్కనే కూర్చుని భోజనం చేయడం చాలా తేలిక. మన హృదయాలు మన తోటి సహోదరులతో పెన్నవేయబడి ఉంటున్నాయా? మన తోటి సహోదరులతో మన మనసు కలిసి ఉంటుందా? దేవుడు అంటున్నాడు, నీ సహోదరులు దూరంగా ఉన్నారు, దూరంగా ఉండి పరిచర్య చేయటం నా చిత్తం కాదయ్యా అహరోను. దూరంగా ఉన్న నీ సహోదరులను నువ్వేం చేయాలో తెలుసా? దగ్గరగా తీసుకోవాలి, దగ్గరగా తీసుకోవాలి. అహరోను, దూరమైనటువంటి నీ సహోదరులకు వారిని నువ్వు దగ్గరగా తీసుకో. వారు దూరంగా ఉన్నారు, నీలో కలవట్లేదు, ఏక మనసు లేదు, ఏక మనసు లేకుండా యాజకత్వం చేస్తున్నారు. ఇది నా చిత్తం కాదు. దూరంగా ఉన్న నీ సహోదరులను నీవు దగ్గరకు తేవాలి. ఇది ఏంటో తెలుసా? సేవకుల ఐక్యత. తోటి సేవకులతో ఏక మనసు, తోటి సేవకులతో ఏకాత్మ, తోటి సేవకులతో నీ హృదయము పెనవేయబడటం. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎందుకు కొన్ని ఫెలోషిప్పుల్లో చీలికలు? ఈ ఒలిగొండలో ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయండి? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి నాన్న. అంటే మీ చప్పట్లను బట్టి నాకు అర్థమవుతుంది. ఒకటే అంటాం మంచిదే, మరి చప్పట్లు గట్టి కొట్టట్లేదు మీరు. చప్పట్లను బట్టి నాకు సిగ్నల్ అన్నమాట. రెండోది ఉంటే బాగుండు అనుకుంటున్నారేమో ఎవరన్నా అంటున్నారా? వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే అలాంటి ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. ఖచ్చితంగా ప్రతి ఫెలోషిప్లో కోరాహు లాంటి వాడు ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి ఫెలోషిప్, పాస్టర్స్ అండ్ ఆ లేటెస్ట్ ఫెలోషిప్లో కోరాహు లాంటి వాడు, దెమిత్రే లాంటి వాడు, దేమా లాంటి వాడు ఖచ్చితంగా ఉండి తీరతాడు. ఆ మధ్య కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతం, ఎందుకంటే నేను చెప్పాను కదా 250 పైగానే కాన్ఫరెన్స్లో నేను టీచ్ చేశానని, 100 మంది సేవకుల మధ్యలో కొన్ని స్థలాల్లోకి వెళ్తే నేను అడిగే ప్రశ్న, సార్ ఇక్కడ ఫెలోషిప్లు ఏంటంటే, సార్ మొన్నటిదాకా బాగుందండి, మొక్క చెక్కలయ్యిందండి అంటాడు ఒకడు. ఏమైందంట? మొక్క చెక్కలయ్యిందంట. మీరు నమ్ముతారు లేదో? మరి ఎందు నిమిత్తం దేవుడు నాకు అది చూపించాడు నాకు తెలియదు. నేను ఇలాంటి ఫైర్ అండ్ గ్లోరీ సదస్సులు, పాస్టర్స్ అండ్ లేటెస్ట్ కాన్ఫరెన్సుల్లో ఏ పట్టణానికైనా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ఇంటి దగ్గర చేసే ప్రార్థన, ఆ కాన్ఫరెన్స్ ప్లేస్కి వచ్చి నాకు చేసే ప్రార్థన, మోకరించి ప్రార్థన చేస్తాను. సేవకుల ఐక్యత కొరకు ప్రార్థన చేస్తాను, సేవకుల యూనియన్ కొరకు ప్రార్థన చేస్తాను, సేవకులు తోటి సేవకులతో ఏక మనసు ఏకాత్మ కలిసి ఉండేటట్లుగా ప్రార్థన చేస్తాను. అయితే ప్రభు నాకు అక్కడ ఫెలోషిప్లో ఉన్న సిచ్యువేషన్ని ముందుగానే చూపిస్తాడు. ఆ మధ్య ఒక ప్రాంతంలో ఇలాగే ఫైర్ అండ్ గ్లోరీ సదస్సు, పాస్టర్స్ లేటెస్ట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న సేవకుల గురించి ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు చూపించిన దర్శనం, ఒక స్థలంలో బూట్లు, ఆ చెప్పులు, స్లిప్పర్స్ అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నేను ఇందాక వచ్చేటప్పుడు చూస్తే, ఆ చర్చి ఎంట్రన్స్కి వచ్చేటప్పుడు చూస్తే చెప్పులు ఎంత నీట్గా ఉన్నాయో, ఏ సేవకుడి జత ఆ సేవకుడు పక్కనే చక్కగా వదిలేసి వచ్చేసేసారు. మీ చెప్పులుకున్న యూనిటీని బట్టి నాకు అర్థమైంది ఫెలోషిప్ కూడా చాలా యూనిటీగా ఉందని. ఆ మధ్య ఒక ప్రాంతంలోకి వెళ్తే ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, బిఫోర్గా నేను ఆ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, సేవకులకు టీచింగ్ ఇవ్వడానికి ముందు ఆ రూమ్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించాడు, ఒకదానికి, ఒక బూట్కి ఇంకొక బూట్కి, ఒక చెప్పుకి ఇంకొక చెప్పుకి, ఇంకొక స్లిప్పర్కి సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. నేను ఆ
కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన పాస్టర్ని అడిగాను, సార్ ఇక్కడ ఫెలోషిప్ పరిస్థితి ఏంటి, అందరూ ఐక్యంగా ఉన్నారా? ఒక్క ఫెలోషిప్ ఏనంటే ఆ పట్టణములో 4 ఫెలోషిప్లు ఉన్నాయంట. అంటే సేవకులకి ఏం లేదండి. ఎందుకు? అహరోనుతో దేవుడు నీకు దూరంగా ఉన్న నీ సహోదరులను నీ దగ్గరగా తీసుకురా, వారు దూరంగా ఉండి పరిచర్య చేస్తున్నారు. చూడండి, ఫైర్ అండ్ గ్లోరీ సదస్సు ఇవాళ రేపని దైవజనుడు పరిశుద్ధ రాయ్ గారు మరి కొన్ని నెలల నుండి కొన్ని వారాల నుండి ప్రార్థన చేస్తూ అనేక మందికి ఇంటిమేషన్ ఇస్తే తక్కువ మంది వచ్చారు. అంటే వచ్చిన వాళ్ళు సఫిషియెంట్గా ఉన్నారు, చైర్లన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎందుకు రాలేదు? మనసు కుదరలేదేమో, వాళ్ళు దూరంగా ఉన్నారు. దైవజనుడి యొక్క ఉద్దేశం, పరిశుద్ధ రాయ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే దూరంగా ఉండకూడదు, నా తోటి సేవకులు దగ్గరగా ఉండాలి. నువ్వే డినామినేషన్ అయినా, నువ్వే మినిస్ట్రీ అయినా, సేవకులారా పరిచర్యలో మనం అందరం కలిసి ఉండాలి. మన ఈ మధ్య ఫిబ్రవరిలో మణిపూర్లో ఒక సంఘటన జరిగితే ఎంత గొప్ప రివైవల్ వచ్చిందండి. మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల మధ్యలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్యలో ఎంత రివైవల్ వచ్చిందండి. అదండి యూనిటీ, అదండి స్వచ్ఛందంగా మన డినామినేషన్ ఏదైనా, మన మినిస్ట్రీస్ ఏదైనా, మన క్రైస్తవులకు మన తోటి సేవకులు ఎక్కడ చంపబడ్డారు, అదండి యూనిటీ. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఆ ప్రాంతానికి పంపించారు. నా ప్రియమైనటువంటి దైవజనం ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దూరంగా ఉండి పరిచర్య చేస్తున్నారు. ఒక సేవకుడు కష్టపొస్తే పట్టినట్టుగా కొంతమంది సేవకులు ఉంటున్నారు. ఒక సేవకుడి మీద, చర్చి మీద రాళ్ళు పడితే మాకేందిలే అని అనుకుంటున్నారు. ఒక సేవకుడిని, సేవకురాలని, పిల్లల్ని RSS వాళ్ళు వచ్చి బ్లాక్మెయిల్ చేసి పాస్టర్ని వస్త్రహీనరాలుగా చేస్తే కొన్ని స్థలాల్లో సేవకుల్లో స్పందన లేదు. అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళ చర్చి మీద రాళ్ళు పడ్డాయి, రేపటి దినాన్ని నీ చర్చి మీద రాళ్ళు పడవా? వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేశారు, వాళ్ళ భార్య, ఆ పాస్టర్ గారి భార్యను వస్త్రహీనరాలుగా చేశారు. ఒకవేళ రేపు మన పరిస్థితి? వ్యతిరేకత ప్రారంభించబడింది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రతి స్థలములో, ప్రతి గ్రామంలో RSS వారు రహస్యంగా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో మనం దూరంగా ఉండకూడదు. మీ అందరికీ అర్థమవుతారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇక్కడే ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆకలి అవుతుంటే స్తోత్రం చెప్పండి. రైట్. నా చూపుడు వేలు, దీన్ని ఏమంటారు మన తెలంగాణ రాష్ట్రంలో? చూపుడు వేలేనా? ఏమంటారండి? నా చూపుడు వేలు. ఏలండి, ఈ చూపుడు వేలుకు దెబ్బ తగిలింది. ఏం తగిలింది? దెబ్బ తగిలింది. మరి చూపుడు వేలుకి దెబ్బ తగిలితే నోరు అబ్బా అనిద్ది. అబ్బా అంటాం కాదు, నా ఎడం చెయ్యి ఏం చేసిద్దంటే ఈ దెబ్బ తగిలినటువంటి చూపుడు వేలుని గట్టిగా పట్టుకునిద్ది. మూడవదిగా నా కళ్ళంపడి ఏమొస్తాయి అంటే నీళ్ళు వస్తాయి. నేను అంటాను, దెబ్బ తగిలింది చూపుడు వేళ్ళకి కదా, నోరెందుకు అబ్బా అంది? దెబ్బ తగిలింది చూపుడు వేళ్ళకి కదా, చెయ్యేందుకు, ఎడం చెయ్యేందుకు కుడి చేతి బొట్టన వేళ్ళని చూపుడు వేళ్ళని గట్టిగా పట్టుకుంది? దెబ్బ తగిలింది చూపుడు వేళ్ళకి కదా, కళ్ళెందుకు ఏడ్చింది? చెప్పండి, ఎందుకు ఏడ్చింది? కరెక్ట్గా రావాలి రిప్లై. తగిలింది దెబ్బ నా చూపుడు వేళ్ళకి కదా, నోరెందుకు అబ్బా అంది? ఎడం చెయ్యి వచ్చి దెబ్బ తగిలిన వేలుని గట్టిగా పట్టుకుంది, కళ్ళెందుకు చెమ్మగిల్లి ఏడ్చిని? దెబ్బ తగిలినటువంటి చూపుడు వేలు ఒకే శరీరములో ఉన్నది కాబట్టి. నా తోటి సేవకుడు చర్చి మీద రాళ్ళు పడితే నా చర్చి మీద రాళ్ళు పడినట్టు కాదా? నా సేవకుడు పడుతున్న, తోటి సేవకుడు పడుతున్న కష్టాలు, బెదిరింపులు, కష్టాలు, శోధనల్లో మరి నేను కూడా పాలుభాగస్తుడిని కాదా? ఎవ్వరికి వారు మాకేందిలే. ఎందుకు ఫెలోషిప్లు ముక్కశకలైపోతున్నాయి? ఓర్వలేనితనం, అసూయతనం. ఎందుకు సహోదరులు, సేవకులు ఫెలోషిప్లకు దూరంగా ఉంటున్నారు? ఎందుకు ఫెలోషిప్లు ముక్కచెక్కలైపోతున్నాయో తెలుసా? యూనిటీ లేదు. ఎందుకు యూనిటీ లేదో తెలుసా? 3 బలమైన కారణాలు ఉన్నాయి.
ఒకవేళ చెబుతూ ఉంటే మీలో ఎవరికైనా కొంచెం బాధ కలిగినా ఓర్చుకొందుముగాక. దేవుడు అహరోనుతో అంటున్నాడు, నీ సహోదరులు వారికి కూడా నేను యాజకత్వ పరిచయంలో పాలు భాగస్తులుగా చేశాను, నీకు వాళ్ళు దగ్గరగా లేరయ్యా అహరోను. వాళ్ళు ఎక్కడిగా ఉన్నారు? నీకు దూరం అనండి. ఎక్కడున్నారు? ఐక్యతను కోరుకోవట్లేదు, ఏకత్వాన్ని కోరుకోవట్లేదు, ఏక మనసును కోరుకోవట్లేదు, ఒకే ఫెలోషిప్ని కోరుకోవట్లేదు. ఎందుకు వాళ్ళు దూరంగా ఉంటున్నారో తెలుసా? 3 ప్రధానమైనటువంటి కారణాలు. నెంబర్ 1, కొన్ని ఫెలోషిప్ల మధ్యలో క్యాస్టిజం బలంగా పనిచేస్తుంది. క్యాస్టిజం అనండి, చెప్పండి. క్యాస్టిజం. ఫెలోషిప్ల్లో సేవకులకి ఎందుకు యునైటెడ్ ఉండలేదు, యూనిటీ ఉండలేదు, ఎందుకు ముక్క చెక్కలు అయిపోతున్నాయి? ఒక సేవకుడు అంటే ఇంకో సేవకుడికి ఎందుకు గెట్లో తెలుసా? 3 ప్రధానమైన కారణాలు. నెంబర్ 1, క్యాస్టిజం ఫెలోషిప్ల్లో పనిచేస్తుంది. ఎస్. ఆ మధ్య ఒక ప్రాంతంలో, ఎందుకంటే నేను తప్పనిసరిగా నా యూట్యూబ్లో రాఫా ప్లేస్ మినిస్ట్రీ యూట్యూబ్లో అది డౌన్లోడ్ చేసినప్పుడు కొన్ని వేల మంది సేవకులకి వెళ్ళిపోయింది. నేను కొన్ని ప్లేసులు నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి ఒక ప్లేస్లో ఒక ఫెలోషిప్కి నన్ను ఆహ్వానించారు. ఇంచుమించు 300 మంది వచ్చారు. వస్తే వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఆ రోజు ఫెలోషిప్ని కండక్ట్ చేసిన పాస్టర్ గారు కొంచెం అగ్రకులానికి చెందినటువంటి పాస్టర్ గారు. నేనేమో ఇంతే ఉన్నాను, నా హైట్ చూశారు కదా. ఆయనేమో 6 feet దాకా ఉంటాడు. సరే, ఆయన నన్ను రిసీవ్ చేసుకునే విషయంలో కొంతమంది మనుషుల ఆకారాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చెప్తాడులే, ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు అనుకుంటారు. సరే, మొత్తానికి 3 గంటల టీచింగ్ ఆ రోజు కాన్ఫరెన్స్లో. వాక్యం అయిన తర్వాత కళ్ళపు నిలబెట్టుకున్నాడు, కనెక్ట్ అయిపోయాడు నాతో. కొన్ని స్థలాలకి డేట్లు తీసుకున్నాడు. భోజనం చేసేటప్పుడు అన్నాడు, అయ్యారు మీరు 2, 3 అన్నాడు. నేను నవ్వా, ఎందుకంటే నాకు 24 సంవత్సరాల అనుభవం ఉంది సేవలో. నేను నవ్వా. సరే, నవ్వినప్పుడు ఆగాలి కదా. అయ్యారు మీరు రిక్షానా సైకిల్నా అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నా. మళ్ళా అంటాడు ఈ పనికి మాలినోడు, మీరు 2Gనా 3Gనా అన్నాడు. 2Gనా చెప్పండి, 2Gనా 3Gనా? నేను చెప్తున్నాయి మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? నేను ఇక చెప్పలేను, నా నోటి చెప్పలేను. ఏనాడైతే నేను నా ప్రభు రక్తంలో కడగబడ్డానో ఆ రోజే నా జీవితంలో ఈ క్యాస్టిజం అనేది పూర్తిగా అసలు నేను ప్రభు నమ్మకం ముందే నాకు ఈ క్యాస్టిజం లేదు. ఇప్పటికీ నా 3 పిల్లలకి మాది ఏ క్యాస్టో తెలియదు. వాళ్ళకి చెప్పింది తెలుసు, వీఆర్ ద క్రిస్టియన్స్, వీఆర్ కాల్డ్ ద క్రిస్టియన్స్. మా పాపలు అంటారు, డాడీ మనం ఎవరు? మనం క్రిస్టియన్స్, వీఆర్ క్రిస్టియన్స్. కాదు నాన్న, కాదు డాడీ మనం ఎస్సీనా, ఏది చెప్పండి, మనం ఓసీనా బీసీనా? నో, వీఆర్ ద క్రిస్టియన్స్. కొంతమంది సేవకులకి కుల్లగజ్జి. నేను అన్నాను, సార్ మీరు ఏమనుకోకుండా ఒక మాట చెప్తాను, మీరు అనుకున్నా పర్వాలేదు. నేను 2G కాదు, నేను 3G కాదు, నేను సైకిల్ కాదు, నేను రిక్షా కాదు, నేను 2G కాదు, నేను 4G కాదు, నేను 5 అని చెప్పాను. మైండ్ పోయింది మనోడికి. హల్లెలూయా. అంటే ఆయన ఉద్దేశం నా క్యాస్ట్ ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు, మీరు 2Gనా 3Gనా, రిక్షానా సైకిల్నా, మీరు 2, 3? ఎంత దౌర్భాగ్యం అని నేను 5 అని చెప్పాను. 5 ఏంటంటే తెలుసా? GRACE, గ్రేస్. కృప ద్వారానే, విశ్వాసము ద్వారానే మనము రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఇప్పుడు ఫోన్లు వస్తుంటాయి. ఫోన్లు చేస్తే సేవకుంటారు, సార్ మా కులంలోనే మా ఆవిడికి అమ్మాయిని చూడండి, మా కులంలోనే మా అమ్మాయికి అబ్బాయిని చూడండి. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కులం ఎక్కడండి యూనిటీ? ఎక్కడండి ఐక్యత? ఎక్కడండి ఏక మనసు? ఎక్కడండి ఏకత్వం? దేవుడు అంటున్నాడు అహరోనుతో, అహరోను నా పరిచర్యలో
నీ సహోదరులు దూరంగా ఉన్నారయ్యా. నిన్ను ఎలాగ పిలిచానో వారిని కూడా పిలిచాను. నిన్ను ఎలాగైతే యాజకునికి అభిషేకించానో వారిని కూడా అభిషేకించాను. అలాగే ఈ పరిచయంలో వారు నీకు దూరంగా ఉన్నారు, నీకు దగ్గరగా తీసుకో. సేవకులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు ఈరోజు సేవకుల్లో ఐక్యత ఉండలేదు? ఎందుకు సేవకుల్లో యూనిటీ ఉండలేదు? ఎందుకు సేవకుల ఫెలోషిప్లు ముక్కలు చెక్కలు అయిపోతున్నాయి? ఎందుకు ఒక సేవకుడికి పట్టలేదు? కారణం ఏంటి తెలుసా? నెంబర్ 1, క్యాస్టిజం. చెప్పండి, ఏంటది? క్యాస్టిజం అనండి. రెండవదిగా, ఎందుకు సేవకుల్లో యూనిటీ ఉండలేదు అంటే, ప్రధానంగా ఈ ఫెలోషిప్ల దగ్గరకు వచ్చేలేకి అధికార వాంఛ. చెప్పండి, ఏంటది? ఎప్పుడు పరిశుద్ధ గారేనా ప్రెసిడెంట్? ఎప్పుడు యెహోషువ గారేనా సెక్రటరీ? అధికారం, అధికారం, అధికారం. ఈరోజు నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఎందుకు సేవకుల్లో మనకి యూనిటీ ఉండలేదు, ఏకమాసం ఉండలేదంటే, మనం మనుషులు పక్కపక్కనే కూర్చుంటున్నాం కానీ ఎప్పుడెప్పుడు పరిశుద్ధ గారు దిగిపోతాడా? ఎప్పుడెప్పుడు యెహోషువ గారు దిగిపోతాడా? ఎప్పుడెప్పుడు శామ్యుయేల్ గారు వారి యొక్క పదవుల నుండి దిగిపోతారా? మేము ఎక్కాలా? నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అధికార వాంఛ, అధికార దాహం. ఎప్పుడెప్పుడు ఈ సెక్రటరీ, ప్రెసిడెంట్, ఈ హోదాలు మనం పొందుకోవాలి. రే నాయనా, ప్రభు త్వరగా రాబోతున్నాడు, నాకు అది ఇవ్వలేదే, ఆ పోస్ట్ ఇవ్వలేదే, ఈ పోస్ట్ ఇవ్వలేదు. ఎప్పుడు వాళ్ళేనా? ఎప్పుడు ఆ వర్గం వాళ్ళేనా? ఎప్పుడు వీళ్ళేనా? సేవకులమైనటువంటి వారు ఆ విషయాల్లో ఖచ్చితంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడుదురుగాక. మారు మనసు ప్రభు వారికి దయచేయును గాక. ఖచ్చితంగా ఈ మాట నేను వాడి తీరాలి. ఆ అధికార దాహం కోరుకునే సేవకుడికి మారు మనసు ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనమందరం కూడా బాప్తిసమిచ్చి యోహాను చేసిన పరిచర్య చేయుదుము గాక. ఆయన ఏమన్నాడు? ఆయన హెచ్చవలసింది నేను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయన హెచ్చవలసింది నేను తగ్గవలసింది. అధికారము కోరుకోలేదు, అధికారము కోరుకోలేనటువంటి పరిచర్య ఈరోజు సేవకులు మీరు చెప్పగలుగుతారా? అలుగుతామండి మనం, పార్టీ లేదని, ప్రార్థన లేదని. ఫైర్ అండ్ గ్లోరీ సదస్సులో సేవకులమైన మనం అలాంటి ఇంట్రెస్ట్ని మనం చూపించకుండా ఉందుముగాక. దైవజనుడు పరిశుద్ధ రవి గారికి ఎవరిని ప్రార్థించమని ప్రభు ప్రేరేపిస్తారో వాళ్ళే ప్రార్థన చేస్తారు. ఎవరు వాక్యపట్నం చేయమని దేవుడు వారిని ప్రేరేపిస్తే వారే చేస్తారు. నాకు అది లేదే, ఇది లేదే, హోదాలు కోరుకోవటం, డిగ్రీలు కోరుకోవటం, నాకు మరి వేదికలు కోరుకోవటం, ఇవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నాకు తెలుసండి, కర్నూలులో నన్ను ఒక టీవీ స్పీకర్ని ఒక పాస్టర్ గారు స్పీకర్గా పిలిచారు. ఆ స్పీకర్ ఏం చేశాడు, ఆ కన్వీనర్ ఏం చేశాడంటే, ఈ మాట చెప్పి మూడో మాట చెప్పి నేను ముగిస్తా. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఏం చేసి స్క్రిప్ట్ చేసిన పని, పాంప్లెట్లో ఫ్లైర్ ఉండేది కదా, ఫ్లెక్స్, దానిలో నా ఫోటో ముందేసి పక్కనే ఆ టీవీ స్పీకర్ ఫోటో వేసాడు. 3 రోజుల సభలో కర్నూలులో ఆ పాంప్లెట్ వాట్సాప్ ద్వారా ఆయనకి అందింది. చూశాడు, మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. మొదటి రోజు ఆయన, మిగిలిన 2 రోజులు నేను. మొదటి రోజు మీటింగ్కి రాలేదు. ఇంచుమించు కర్నూలు బస్ స్టాండ్కి సమీపంలో ఉండిద్ది గ్రౌండ్. ఇంచుమించు 3 నుంచి 5,000 మంది దాకా వచ్చారు మొదటి రాత్రి. స్పీకరు భ్రమ పెట్టాడు, వస్తున్నా, ఇదిగో పలానా దగ్గరికి వచ్చా, పలానా దగ్గరికి వచ్చా, ఇక్కడికి వచ్చా. చివరికి మీటింగ్ టైం అవుతుంది, ప్రజలందరూ వచ్చేసేసారు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్. కానీ నాకు డిసప్పాయింట్ అయిపోయాడు. తర్వాత 2 రోజులు నేను ఆ రాత్రి మొత్తానికి ఎవరినో ఆ పట్టణంలో పెద్ద సేవకుడిని పిలిపించుకుని వాక్యం చెప్పించాడు. తర్వాత 2వ రోజు మార్నింగ్ పూట ఆ స్పీకర్కి ఫోన్ చేసి, ఏంటయ్య గారు మీరు వస్తున్నానని చెప్పి ఇంత నమ్మించి మీ ఫోటోని నేను పాంప్లెట్లో, వాల్ పోస్టర్లో, ఫ్లెక్సీలో వేస్తే మీరు ఎంత నన్ను ఇబ్బంది పెట్టారంటే, నేను రాకపోవటానికి కారణం చెప్పమంటావా అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. ఏమైనా తప్పు ఉంటే నేను దిద్దుకుంటా అని చెప్పండి. శామ్ డానియల్ ఎవడో, వాడు ఏమన్నా టీవీ స్పీకరా? నేను ఎవరినో తెలుసా?
నాకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో తెలుసా? నేను ఎన్ని దేశాలు వెళ్ళాను తెలుసా? నన్ను ముందు ఫోటో పెట్టకుండా, ఎక్కడ పెట్టకుండా, నన్ను ముందు ఫోటో పెట్టకుండా ఆయన పక్క నన్ను వేస్తావా, అందుకు నేను రాలేదు. ఏం కోరుకున్నాడు? పబ్లిసిటీ. నేనే ముందు ఉండాలి, నా పేరే ముందు ఉండాలి, నా ఫోటో ముందు ఉండాలి. ఏం చేస్తున్నామండి మనం పరిచర్య? దేవుడు ఏలియాతో అంటాడు, ఏలియా నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి యు హైడ్. భలే మంచి మాట. నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు. ఆ మాట చెప్పండి, దాగి ఉండుమానండి. దాగి ఉండుము. ఎందుకు దాగి ఉండమన్నాడు ఏలియాని దేవుడు? ఏదో కనబడింది దేవునికి. ఆకాశం నుండి అగ్ని దించిన వాడు, బయలు ప్రవక్తలను చంపిన వాడు, మామూలు ప్రవక్త కాదు, మండుచున్న ప్రవక్త. అంత గొప్ప పరిచయం చేసిన సేవకుడిని దేవుడు అంటున్నాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి పూర్తి చేయాలి. ఆ మాట ఏమంటున్నాడు? నీ పక్కన్న సేవకులకు చెయ్యించి చెప్పండి, దైవజనుడా నీవు ఎంతగా వాడబడుతున్నా దాగియుండు, అధికార ఘనతలు కోరుకోవద్దు. ఆమేన్ చెప్పండి. ప్రభు మాట్లాడుతున్నాడా మనతో? మాట్లాడుతున్నాడా లేదా? ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఆలకించాలి. తర్వాత ఏం చేయాలి? ఇప్పటి వరకు అధికార వాంఛ, లేకపోతే ఆ పబ్లిసిటీలు, ఆ ఘనతలు, ఆ చప్పట్లు కొట్టించుకోవటాలు, ఆ శాల్వ వేసి సన్మానాలు కొట్టించుకోవటాలు, ఆ దండలు వేయించుకోవటాలు. మొన్నండి ఒక పాస్టర్ ఆయన గ్రౌండ్లో వాకింగ్ చెప్పడానికి వెళ్తా ఉంటే ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక గుర్రం మీద ఆ పాస్టర్ను ఊరేగిస్తూ, ఏలలేస్తూ, టపాకాయలు పేలుస్తూ, పువ్వులు జల్లుతూ వేదిక మీదకు తీసుకెళ్తున్నారు. హేరోదు పట్టిన గతి మర్చిపోతున్నారేమో ఆ సేవకులు. ఏలలో వేయించుకుంటున్నారు, చప్పట్లు కొట్టించుకుంటున్నారు. అధికారం, ఘనత, పబ్లిసిటీ. ఎందుకు సేవకులు కలవట్లేదు? ఎందుకు సేవకులకి ఐక్యత, యునైటెడ్, ఏకాత్మ, ఏక మనసు ఉండలేదు అంటే ఘనతలు కోరుకుంటున్నారు, పబ్లిసిటీ కోరుకుంటున్నారు, ప్రయారిటీస్ కోరుకుంటున్నారు. ఇది మన జీవితంలో పూర్తిగా చచ్చిపోవునుగాక. వచ్చి గట్టిగా చెప్పాను కదా, 2 కల్లా ముగిస్తాను, ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. పూర్తిగా చచ్చిపోవునుగాక. ఇక్కడ నేను మీకు 1 నిమిషం సమయం ఇమ్మని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు పరిచర్యలో ఘనతను కోరుకున్నావేమో? ఇన్ని సంవత్సరాల పరిచర్యలో మనం పబ్లిసిటీని ఏమన్నా కోరుకున్నామేమో? ఇన్ని సంవత్సరాల పరిచర్యలో మనం అధికారాన్ని ఏమన్నా కోరుకున్నామేమో? ఇవన్నీ వినటానికి బాగుంటాయి. ప్రభు అంటున్నాడు, సమూయేలు చెప్పిన మాట మనము చెప్పుదుము గాక. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానికి ఏం చేయాలి? అహరోన్ నీ సహోదరులు దూరంగా ఉన్నారు, వాళ్ళని కలుపుకెళ్ళు. ఫెలోషిప్కి రాని సేవకుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ప్రెసిడెంట్ గారు ఎవరండి ఇక్కడ? అయ్యగారు ఒకసారి లెగుస్తారా ప్లీజ్? ఎంతమంది మీ సభ్యులు, ఫెలోషిప్ సభ్యులు? ఎందుకు నేను అడుగుతున్నానంటే, నేను కూడా మా కందుకూరు పాస్టర్స్ ఫెలోషిప్కి నేను 3 సంవత్సరాలు పాస్టర్స్ ఫెలోషిప్గా చేశాను. పాస్టర్స్ ఫెలోషిప్కి నేను ప్రెసిడెంట్గా చేశాను. ఎంతమంది అండి మీ సభ్యులు ఫెలోషిప్? 22 చాలామంది వచ్చారు ఇక్కడికి. వేరే ప్రాంతం నుంచి కూడా వచ్చారా? దేవునికి స్తోత్రం. రైట్, ఎంతమంది అండి?
22 మరి నెల 22 వస్తున్నారా? 15 మిగిలినటువంటి 22లో 15 పోతే ఎంత? నాకు లెక్కలు రావు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఎందుకు దూరంగా ఉంటున్నారు? చెప్పాను కదా, అహరోనుతో ఏమన్నాడు? వాళ్ళు దూరంగా ఉంటున్నారా బాబు, వాళ్ళని నీ దగ్గరికి దూరంగా ఉండే వాళ్ళతో మాట్లాడట్లే దేవుడు. అహరోనుతో అంటున్నాడు, దూరంగా ఉన్నారు, వాళ్ళని కలుపుకో. ఆ మిగిలిన 7 కలవాలని మీ ఫెలోషిప్కి ఆలోచన వచ్చిందా? అవుతున్నారు. కంగ్రాట్స్ బ్రదర్, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. రైట్, గుడ్ గుడ్ గుడ్, మంచి ఆలోచన అది. వాళ్ళు దూరంగా ఉండకూడదు. ఆ 7 దగ్గరకు రావాలి. అది దేవుని చిత్తం. దగ్గరగా రావటం దేవుని సంకల్పం, దగ్గరగా రావటం దేవుని ప్రణాళిక, దగ్గరగా రావటం అది దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమై ఉన్నది. దేవుడు మనకు అప్పగించిన పరిచర్య విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. ఐక్యతను కోరుకోకుండా దూరంగా ఉన్నారే, ఆ సేవకులతో ఐక్యతను మనం కోరుకుందుముగాక, వారిని కలుపుకుందుముగాక. చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అహరోనుకి దేవుడిచ్చిన 3వ జాగ్రత్త చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఏమంటున్నాడు. 4-5 వచనాలు చదువుకుందామా? సంఖ్యాకాండం 18 4-5 వచనాలు. టైం అయిపోతుంది, ఇంకా 10 minutes ఉంది. ఈ 10 minutesలో 3వ జాగ్రత్త చెప్పి నేను అక్కడ ఒక మంచి మాట అహరోనుతో అంటున్నాడు, బలిపీఠమును ఏం చేయాలంట? ఆ మాట కొంచెం క్లియర్గా చదవండి పాస్టర్ గారు. కూడదు, మీరు బలిపీఠమును కాపాడవలెను. కొన్ని తర్జుమాలో, కొన్ని ట్రాన్స్లేషన్లో, మన తెలుగులోనైతే బలిపీఠాన్ని ఏమన్నాడు? కాపాడాలి అన్నాడు. కొన్ని ట్రాన్స్లేషన్స్ నేను చదివాను, కొన్ని ఇతర ట్రాన్స్లేషన్స్ నేను చదివాను. దానిలో ఏముందంటే బలిపీఠాన్ని కనిపెట్టుకోవాలి అని ఉంది. ఏం చేయాలంట? బలిపీఠాన్ని కనిపెట్టుకోవాలి. అహరోన్, నీకు నేను ఈ పరిచర్య అప్పగించాను, ఈ పరిచర్య నా నుండి నువ్వు పొందావు. అయితే నువ్వు తీసుకోవాల్సిన 3వ జాగ్రత్త ఏంటంటే బలిపీఠాన్ని విడిచిపెట్టి తిరగొద్దు. మంచిగా ఉంది కదా ఈ మాట. ఏం విడిచిపెట్టి తిరగకూడదు? బలిపీఠాన్ని విడిచిపెట్టి తిరగబాకు. బలిపీఠాన్ని కనిపెట్టుకో. బలిపీఠం దగ్గర సమయం గడుపు. బలిపీఠం దగ్గర నీ సమయాన్ని వెచ్చించు. బలిపీఠం దగ్గర నువ్వు సమయాన్ని గడుపు. బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునితో ఒక ఉన్నతమైన సంబంధాన్ని చూపిస్తూ ఉంది. దేవునితో ఒక ఉన్నతమైనటువంటి సహవాసం, దేవునితో ఒక ఉన్నతమైనటువంటి సంబంధం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను దైవ సేవకులారా, దేవుని పాదాల దగ్గర కూర్చుని ఎంతకాలం అయింది? బెన్హీన్ అనే దైవజనుడు ప్రార్థన గురించి ఒక మాట చెప్పాడు. విశ్వాసులట రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేయాలట. అదే దైవజనుడైతే, అదే యాజకుడైతే, అదే దైవ సేవకురాలైతే రోజుకొచ్చి 7 గంటలు ప్రభు సన్నిధిలో గడపాలంట. ఆమె ఒక్కళ్ళే అంది. ఎన్ని గంటలు? ఏమండి ఇది బైబిల్లో ఏమైనా ఉందా మాస్టర్ గారంటే? ప్రతిదానికి రిఫరెన్స్ ఉండదు. దేవునితో సంబంధం, దేవునితో సహవాసం. నా ప్రియమైన దైవ జనాంగమా, బలిపీఠాన్ని కనిపెట్టుకోవాలి. దాని అర్థం ఒక దైవజనుడు, ఒక దైవజనురాలు దేవునితో సమయాన్ని గడపాలి. ఎందుకు నీ పరిచర్య అభివృద్ధి కావట్లేదు? నాకు తెలుసండి, ఒక పాస్టర్ గారు ఉన్నాడు, 30 సంవత్సరాల నుండి 10 మంది. ఎన్ని సంవత్సరాల నుండి? నేను అడిగాను ఆ పాస్టర్, ఎన్ని సంవత్సరాలు మీరు సేవ చేస్తున్నారు? సార్ 30 years అండి. సంఖ్య ఎంత చెప్పరే? 10.
ఆయన పని ఏంటి తెలుసా? పొద్దున్నే లెగుస్తాడు, చక్కగా తలస్నానం చేస్తాడు, చక్కగా పాపడ తీస్తాడు, తెల్ల బట్టలు వేసుకుంటాడు, సంకకి సంచి తగిలిస్తాడు, ఫస్ట్ బస్సు ఎక్కుతాడు, రాత్రి లాస్ట్ బస్సు ఎక్కి ఇంటికి వెళ్తాడు. అంటే మధ్యలో చేసే పని ఏంది? సైతానుడితో ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, ఎక్కడి నుండి వచ్చేవారంటే వాడు ఆ చెప్పిన మాట భూమి మీద, చెప్పండి, అటు ఇటు అనండి, బలిపీఠం దగ్గర కనిపెట్టుకునే పరిచర్య కాదు. వాడి పరిచర్య ఏంటంటే అటు ఇటు తిరగటమే. నేను అన్నాను, ఏంటి బ్రదర్ 30 సంవత్సరాలు సేవ అంటున్నారు, 10 మంది అంటున్నారు, మీకు ఎప్పుడు సిగ్గు అనిపించలేదా? ఎప్పుడు మీకు బాధ అనిపించలేదా? ఈరోజు నా ప్రియమైన దైవ జనాంగమా, ఆహారంతో దేవుడు అంటున్నాడు, నువ్వు యాజకుడివి, బలిపీఠాన్ని కనిపెట్టుకుని ఉండాలి. అంటే బలిపీఠం దేన్ని చూపిస్తుంది అంటే దేవునితో సహవాసం, దేవునితో సంబంధం. దైవజనుడా, హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? ప్లీజ్ క్లోజ్ యువర్ బైబిల్, లుక్ ఆన్ మీ. మీ బైబిల్ మూసి నా వైపు చూడండి. ఒకసారి లేచి నిలబడండి, అందరూ కూడా నా వైపు చూడండి. ఈ మాటలు కొద్ది నిమిషాలు మీరు వినండి. ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? అహరోన్తో దేవుడు అంటున్నాడు, అహరోన్, నేను నీకు అప్పగించిన పరిచర్య విషయంలో నాకు లెక్క చెప్పాలి. రెండవదిగా, నీకు దూరంగా ఉన్న నీ సహోదరుని దగ్గరకు తీసుకురావాలి. మూడవదిగా, నేను నీకు ఇస్తున్న జాగ్రత్త ఏంటంటే, ఇదిగో నువ్వు బలిపీఠాన్ని విడిచి తిరగొద్దు, బలిపీఠాన్ని కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టు. బలిపీఠం దేవునితో సంబంధాన్ని చూపిస్తుంది. ఎవరు కళ్ళు మూయొద్దు. నేను కళ్ళు మూయన్నప్పుడు కళ్ళు మూయండి. ఈ 2-3 నిమిషాలు నా మాటలు మీరు దయచేసి వినండి. దేవుని ఆత్మ ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. నీవు దేవునితో సమయం గడిపి ఎన్ని రోజులైంది? సేవకు వచ్చేటువంటి తొలి దినాల్లో ఎన్ని గంటలు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చునేదానివి? ఎన్ని గంటలు దేవునితో కూర్చునేవాడవు? దేవుడు మాట్లాడిన దాకా, దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చిన దాకా నువ్వు ప్రార్థనల నుంచి లేచేదానివి కాదు, లేచేవాడివి కాదు. ఏమైంది ఆ సంబంధం? ఏమైంది ఆ సహవాసం? ఏమైంది ఆ యొక్క తీవ్రత? ఈరోజు చాలామంది సేవకుల పరిచర్య మంట లేదు. బలిపీఠం ఉంది కానీ అగ్ని లేదు. బలిపీఠం కనబడుతుంది, పరిచర్య కనబడుతుంది, కానీ ప్రార్థన లేదు. ఖాళీ బలిపీఠాలు కనబడుతున్నాయి, అగ్ని లేని బలిపీఠాలు కనబడుతున్నాయి, నిప్పు లేని బలిపీఠాలు కనబడుతున్నాయి, మంట లేని బలిపీఠాలు కనబడుతున్నాయి. బలిపీఠాలు కనబడుతున్నాయి కానీ అగ్ని లేదు. బలిపీఠాలు కనబడుతున్నాయి, బట్ దేర్ ఇస్ నో ఫైర్. ఏ విషయాల్లో నువ్వు బిజీ అయిపోతున్నావో, దేవునితో నిన్ను గడపనీయకుండా, దేవునితో నిన్ను సంబంధం లేకుండా, దేవుని పాదాల దగ్గర హృదయాన్ని కుమ్మరించకుండా ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో అది దూరమగునుగాక. రక్షణ పొందినటువంటి దినాల్లో, లేక సేవకు వచ్చిన తొలి దినాల్లో ఏమైంది ఆ ప్రార్థన? ఏమైంది ఆ ప్రార్థన? ఏమైంది ఆ ప్రార్థన? ఏమైంది ఆ కన్నీరు? కన్నీరు ఎండిపోయింది, ప్రార్థన చల్లారిపోయింది. చేతుల పైకెత్తి కళ్ళ మూసి ప్రార్థనలో ఉందా? బలిపీఠాన్ని విడిచి తిరగటం అలవాటు అయిపోయింది. అందుకే పరిచర్యలు అభివృద్ధి లేదు. అందుకే సంఘములోనికి కొత్త ఆత్మలు రావటం లేదు. నిన్నగాక మొన్న మీ గ్రామంలో వేరే ప్రాంతం నుంచి ఒక సేవకుడు వచ్చాడు, సేవ ప్రారంభించాడు. వందల మంది అయిపోతున్నారు. కారణం, ఆ సేవకుడు బలిపెట్టి మీద అగ్ని ఉంది. ఆ సేవకుడు బలిపెట్టి మీద అగ్ని ఉంది. సేవకులందరులారా, మీ బలిపీఠాల మీద అగ్ని ఉందా? ఏమిటి అగ్ని? ప్రార్థన ఆత్మ అనేటటువంటి అగ్ని. చేతులపైకెత్తి ప్రార్థన చేద్దాం. చేతులపైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవునితో గడిపి ఎంతకాలం అయింది? దేవుని స్వరం విని ఎంతకాలం అయింది? దైవజనుడా, దైవజనురాలా, దేవుని నుండి వినటం తగ్గిపోయింది నీ జీవితంలో.
దేవునితో సమయము గడపకుండా నిన్ను ఏ విషయాలైతే బిజీ చేస్తున్నాయో వాటిని పూర్తిగా నువ్వు విడిచిపెట్టాలంటున్నాడు దేవుడు. ఏమయ్యింది ఆ ప్రార్థన? ఏమయ్యింది ఆ తీవ్రత? ఏమయ్యింది ఆ బలిపీఠాన్ని కప్పేటటువంటి అనుభవం? ఓ తొలి దినములలో, సేవకు వచ్చిన తొలి దినములలో బలిపీఠాన్ని కనిపెట్టుకునేటటువంటి దానవు వాడవు. తప్పిపోయా, చల్లారిపోయా. ప్రార్థనలో తీవ్రత లేదు, ప్రార్థనలో ఆరాటం లేదు. మోకాళ్ళు కాయలు కాయటం తగ్గిపోయింది, మోకాళ్ళు నల్లబట్టం తగ్గిపోయింది. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, ఏం కొనుక్కుందామో, ఇదే ఆరాటం. కానీ ఆయన పాదాల దగ్గర గడపాలి. పశ్చాత్తాపడమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యు నీడ్ రిపెంట్, యు నీడ్ రిపెంట్. పరిశుద్ధాత్ముడు ఒక పిలుపునిస్తున్నాడు పశ్చాత్తాపడటానికి. దిస్ ఇస్ ద రైట్ టైం అంటున్నాడు. మన తరములో మన ఉద్యమం చూడాలి. మన తరములో మనం బ్రతికుండగానే గుండె ఆగక ముందే దైవజనుడా, దైవజనురాలా, ఒక ఉజ్జీవము నీ ప్రాంతములో నీవు చదువుగాక. ఎవరి బలిపీఠం మీద అగ్గి నుండితో, ఎవరి బలిపీఠాలు మండుతూ ఉంటాయో వారు జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి పరిచర్యలో రివైవల్, రివైవల్, రివైవల్. పశ్చాత్తాపం రావట్లేదు, ఇంకా రావట్లేదు. ఏదో కప్పేసింది, కఠినత్వాన్ని కప్పేసింది నీ గుండెని. ఏడవలేకపోతున్నావు. ఏడుపు రావటం లేదు. ఇర్మియా అంటున్నాడు, అయ్యో నా జనులలో హతులైన వారి గురించి నా తల జలమయముగాను, నా కన్నుల కన్నీటి ఊటగునుగాక. ఈ పశ్చాత్తాపం చాలదంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా ఏడవాలి, గుండెలు పగిలేలా, ఓ గొంతు ఎండేలా. పశ్చాత్తాపం. ఎంత పోగొట్టుకున్నావో, దేవునితో సంబంధం ఎంత పోగొట్టుకున్నావో ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఫైర్ అండ్ గ్లోరీ సెమినార్ ద్వారా. నీ సహోదరులతో ఏకాత్మ, ఏక మనసు, ఐక్యత కలిగి ఉంటూ వాళ్ళు దూరంగా ఉండి కూడా దగ్గరగా ఉండాలి నీతో. స్తోత్రం. మూడవదిగా హల్లెలూయా, బలిపీఠాన్ని విడిచి తిరగొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మూడు అనుభవాల్లో నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా. నీ ప్రభు మంచి తీర్మానం తీసుకుందామా? దేవుని సన్నిధి మనతో సంచరిస్తున్నటువంటిదిగా ఉన్నది. పశ్చాత్తాపడేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఏడవండి. ప్రభు దగ్గర సరిచేయబడే సమయం ఇది. దిస్ ఇస్ ద రియల్ టైం టు రిపెంటెన్స్. దేవుని దుఃఖపరచవద్దు.